Hi my dear students, welcome back to our channel Learn English with Amir. How are you all? My dear students, ఈ రోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్కి సంబంధించిన ఒక మాక్ టెస్ట్ చేద్దాం. అండ్ ఇప్పటిదాకా మనం 29 మాక్ టెస్ట్ చేసాం. దిస్ ఈస్ ది మాక్ టెస్ట్ నెంబర్ 30. ఇప్పటిదాకా మీరు కనుక మనం చేసిన 29 మాక్ టెస్ట్ కనుక చెక్ చేయకపోతే ఇమీడియట్గా మీరు ఆ 29 మాక్ టెస్ట్ని చెక్ చేసుకోవచ్చు. ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూడండి తప్పకుండా. ఓకే, అండ్ ఈరోజు ఏదైతే వీడియో మనం చేయబోతున్నామో ఆ వీడియో ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ చేస్తున్నారో రాబోయే తెలంగాణ నోటిఫికేషన్ ఉంది కదా, 2025లో భారీ నోటిఫికేషన్ రాబోతుంది ఏప్రిల్లో, అవునా కదా, రైట్? అరౌండ్ 10,000 పోస్ట్ తోటి. సో ఈ వండర్ఫుల్ నోటిఫికేషన్ కోసం ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో ఆ ఆస్పిరెంట్స్ అందరికీ వీడియో చాలా యూస్ఫుల్ ఉండబోతుంది. అండ్ ఏపీకి సంబంధించిన కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంది అండ్ రాబోయే నోటిఫికేషన్ కూడా ఉంది. ఆ స్టూడెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నేను నేమ్స్ చెప్పక్కర్లేదు, ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. రాబోయే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్స్ ఉన్నా మీ లోపల, టెట్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని చాలా సీరియస్గా తీసుకోవడానికి ట్రై చేయండి. దిస్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఓకే, చలో. సో ఇంతవరకు చెక్ చేసిన వీడియోస్ కనుక చెక్ చేయకపోతే తప్పకుండా మీరు వీడియోస్ చెక్ చేసి ముందుకు రండి. ఓకేనా, రైట్? అది చాలా యూస్ఫుల్ ఉండబోతున్నాయి మీకు. ఒకవేళ కనుక కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ మీరు నా నుంచి తీసుకొని కంప్లీట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నా నుంచి నేర్చుకోవాలనుకుంటే, ఓకే, ఫుల్ ఇంగ్లీష్ కోర్స్ మన యాప్లో ఆల్రెడీ రెడీగా ఉంది. మీరు చేయాల్సిందల్లా మన యాప్ని డౌన్లోడ్ చేయడం, దాంట్లో ఉన్న పెయిడ్ కోర్స్లో డెమో వీడియోస్ చూడడం, నచ్చితే ఇమీడియట్గా జాయిన్ అయిపోయి మీ ఇంగ్లీష్ ప్రిపరేషన్ జర్నీని ఇమీడియట్గా కిక్ స్టార్ట్ చేయడం. ఓకే, దానికోసం మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. కింద కామెంట్ సెక్షన్లో మీకు యాప్ యొక్క లింక్ కనిపిస్తుంది. ట్యాప్ ఇట్, డౌన్లోడ్ ఇట్, ఇన్స్టాల్ చేయండి, ఒక్కసారి డెమోస్ చూడండి, మన క్వాలిటీ ఏంటి అర్థమవుద్ది, ఇమీడియట్గా జాయిన్ అయిపోండి. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి సపరేట్గా మిషన్ ఇంగ్లీష్ అనే కోర్సు, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్గా బ్యాంక్ ఎస్ఎస్సి అనే కోర్సెస్ లెవెల్కి తగ్గట్టుగా చాలా నీట్గా డిజైన్ చేయబడి ఉన్నాయి. ఫుల్ లెంత్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇంగ్లీష్కి సంబంధించిన ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కవర్ అయ్యే బ్యూటిఫుల్ కోర్సెస్ అనమాట. తప్పకుండా జాయిన్ అవ్వండి. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నారో, మీకు ఏమైనా డౌట్స్ సందేహాలు ఉంటే కనుక మీరు ఈ నెంబర్కి హ్యాపీగా కాల్ చేయొచ్చు. మీకున్న ప్రతి ఒక్క డౌట్ని మేము క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, రైట్? అడ్మిషన్కి రిలేటెడ్ డౌట్స్ అయినా లేకపోతే ఏమున్నా కూడా మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి, ఇమీడియట్గా మేము మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ 2 months ఏదైతే ఉందో చాలా క్రూషియల్ టైం మీకు. ఈ ఉన్న టైంలో ఈ 2 monthsలో మీరు ఎక్సలెంట్ ప్రిపరేషన్ చేయొచ్చు అన్న. అప్రాక్సిమేట్గా 2 months ఉంది మీకు. ఎక్సలెంట్ ప్రిపరేషన్ చేయొచ్చు, వండర్ఫుల్ లెవెల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కవర్ చేయొచ్చు. ఓన్గా చేస్తే చేయండి. ఒకవేళ మీకు గనక గైడెన్స్ ఉంటే యూ కెన్ డూ వండర్స్. ఇంగ్లీష్కి సంబంధించి 40 మార్క్స్ ఎగ్జామినేషన్లో వస్తాయి. ఆ 40 మార్క్స్లో 40 out of 40 ఇప్పుడు ప్రిపరేషన్ బిగిన్ చేసినా కూడా కొట్టే ఛాన్స్ 100% ఉంది. ఇట్ ఈస్ ప్రాక్టికలీ పాసిబుల్. మీరు చేయాల్సింది ఏంటి అంటే ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన బ్యాంక్ ఎస్ఎస్సి ఇంగ్లీష్ కోర్సులు అనేది చాలు. దాంట్లో కంప్లీట్ గ్రామర్ కవర్ అవుతుంది, కంప్లీట్ వొకాబులరీ కవర్ అవుతుంది, కాంప్రిహెన్షన్ పార్ట్, క్లోజ్ టెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 10 మార్కులు మీకు తెలుసు, అండ్ ప్రాక్టీస్ సెషన్స్. వొకాబులరీకి సంబంధించిన సెషన్స్ ఆల్మోస్ట్ మీకు 40-50 hours దొరుకుతాయండి. ఓకేనా, 100+ వీడియోస్. సో తప్పకుండా మీరు జాయిన్ అవ్వాల్సిన కోర్స్ అనమాట ఇదనమాట. ఒక్కసారి కనుక మీకు సెలక్షన్ గట్టిగా కావాలనుకుంటే కనుక కోర్సు తప్పకుండా జాయిన్ అవ్వండి. 499 రూపీస్కి మీరు 3 months కోర్స్ యాక్సెస్ తీసుకోవచ్చు. అండ్ కంప్లీట్గా దీంట్లో ఇంగ్లీష్ కవర్ అవుతుంది. జాయిన్ ఇమీడియట్లీ, డెమోస్ చూడండి, జాయిన్ అవ్వండి. డౌట్స్ ఉంటే నెంబర్కి కాల్ చేయండి. రైట్? ఎస్ఎస్సికి సంబంధించిన సీజీఎల్ మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఉన్నా, లేకపోతే సిహెచ్ఎస్ఎల్ మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఉన్నా, లేకపోతే ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్ ఉన్నా హ్యాపీగా ఈ కోర్సులో ఎన్రోల్ అయిపోవచ్చు. ఓకే, బ్యాంక్ పీఓ క్లర్క్ స్టూడెంట్స్ కూడా బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సులో ఎన్రోల్ అయ్యి ఈ ప్రిపరేషన్ జర్నీని స్టార్ట్ చేసుకోవచ్చు. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ స్టూడెంట్స్ డోంట్ ఫర్గెట్, రాబోయే నోటిఫికేషన్లో మంచి మార్క్స్ కొట్టాలి అంటే ఇంగ్లీష్లో మీకు 100% ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన మంచి గ్రిప్ అవసరం. ఆ 25 మార్క్స్ని మీరు ఏం చేయాలి, అండ్ 25లో 25 టార్గెట్ పెట్టిన వాళ్ళకే జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అది కవర్ చేయాలంటే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన కోర్సు మీరు ఎన్రోల్ అవ్వచ్చు. మిషన్ ఇంగ్లీష్ 599 రూపీస్ ఉన్న కోర్సు, బ్యూటిఫుల్ కోర్స్. ఈ కోర్స్ని యూజ్ చేసుకొని లాస్ట్ టైం చాలామంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ బాగా రాసి బాగా పర్ఫామ్ చేసి జాబ్ కొట్టి మొన్న పిఓపి నుంచి బయటికి రావడం జరిగింది, అవునా కదా, రైట్? సో పాసింగ్ అవుట్ పరేడ్ నుంచి. సో ట్రైనింగ్కి మీరు కూడా అలా కనుక వెళ్ళాలనుకుంటే 100% కోర్సెస్లో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ జర్నీని స్టార్ట్ చేయండి. 6 months కోర్స్ ఉంది అండ్ 3 months కోర్స్ 399 రూపీస్కి ఉంది. కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్. ఇంకా మీరు తీసుకున్నారు అంటే A to Z ఇంగ్లీష్ దాని లోపల ఉంటుంది. మీరు ఇంకేం చేయాల్సిన అవసరం ఉండదు, రైట్? గ్రూప్ 2కి సంబంధించిన కోర్స్ కూడా ఉంది. తప్పకుండా చెక్ చేయండి, జాయిన్ అవ్వండి. ఓకే గైస్, సో వీడియోలోకి అయితే డైరెక్ట్గా వచ్చేద్దాం మనం. సో రియల్ బిజినెస్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 20 క్వశ్చన్స్ తీసుకుంటాం. అండ్ అన్ని కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. ఈ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్, ఆర్ యూ రెడీ? చలో, క్వశ్చన్ నెంబర్ 1. నాకేం కావాలి అంటే సైమల్టేనియస్గా ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో. అదొకటి మీరు చేయాలి. చాలా ఎంగేజింగ్గా ఉండాలి వీడియో. అండ్ ఈ వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి, అందరికీ యూటిలైజ్ అవ్వబోతుంది, రైట్? క్వశ్చన్ నెంబర్ 1, దీని ఆన్సర్ నాకు ఆన్సర్ చెప్పండి కామెంట్స్లో. The team dash children on proper safety procedures. The team educate children అనలా, educated అనలా, education అనలా, educating అనలా.
దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ద టీమ్ డాష్ చిల్డ్రన్ అండ్ ప్రాపర్ సేఫ్టీ ప్రొసీజర్స్. సేఫ్టీ ప్రొసీజర్స్ ప్రాపర్గా ఎలా ఉండాలి అంటే ఉంటే మంచిదని చెప్పేసి టీమ్ ఏం చేసిందంటే చిల్డ్రన్కి ఒక క్లాస్ ఇచ్చింది అని చెప్పాలి. అంటే దిస్ ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ గివింగ్ ద ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్. ఆల్రెడీ అయిపోయింది కాబట్టి 100% ఇక్కడ ఒక పాస్ట్ టెన్స్ రావాలి, అవునా కదా? పాస్ట్ టెన్స్ రావాలి అంటే పాస్ట్ ఫామ్ రాయాలి. అంటే ద టీమ్ వీ నీడ్ టు సే ద టీమ్ ఎడ్యుకేటెడ్, అవునా? పాస్ట్ టెన్స్ రావాలి అంటే ఎడ్యుకేటెడ్ రాయాలి, V2 రాయాలి, అవునా? కానీ ఇక్కడ చూస్తే ఆప్షన్స్లో మీకు కనిపిస్తుంది ఇది V1 ప్రెజెంట్ టెన్స్, అవునా? ఎడ్యుకేషన్ అనేది అసలు ఒక నౌను, మనకు ఒక వర్బ్ కావాలి, యాక్చువల్లీ ఒక వర్బ్ రిక్వైర్మెంట్ ఉంది, అవునా? ఎడ్యుకేటింగ్ యూజ్ చేయాలి అంటే ING ఫామ్కి ముందు ఒక హెల్పింగ్ వర్బ్ కావాలి. అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఎలాంటి హెల్పింగ్ వర్బ్ లేదు. సో ఆప్షన్ 4 ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2. ఐ నో కామన్ సెన్స్తో కూడా ఈ క్వశ్చన్ని ట్యాకిల్ చేయొచ్చు, ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఈజీగా ఉంది క్వశ్చన్, అవునా? మిక్స్చర్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకుందాం, ఈజీ టు డిఫికల్ట్ అన్నీ ఉంటాయి దాని లోపల. అండ్ ప్రతి ఒక్క క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే, సో అది ఈజీ ఉన్న డిఫికల్ట్ ఉన్న నేను ఇచ్చింది కాదు, పేపర్లో ఉన్నవి, ఓకేనా? సో ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే మనం సాల్వ్ చేద్దాం. ఇట్స్ అ ట్రూ పేపర్ని సాల్వ్ చేస్తున్నాం మనం, ఓకే? చలో క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2లో ఎర్రర్ ఉందా లేదా అనేది మిమ్మల్ని అడగడం జరుగుతుంది, మిస్టేక్స్ ఉన్నాయా లేదా. చలో చదవండి, దీని ఆన్సర్ నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి, రైట్? ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ వాంట్ టు డిస్కస్ ద పోస్ట్ ప్రొడక్షన్ అమౌంట్. లవ్లీ క్వశ్చన్. ఈ క్వశ్చన్ డైరెక్ట్గా మీకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే టాపిక్ నుంచి వస్తుంది. యాక్చువల్గా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఒకవేళ కనుక మీరు చూడకపోతే తప్పకుండా చూడండి. ఒకవేళ కనుక మీరు హెడ్సెట్స్ పెట్టుకోకుండా డైరెక్ట్గా చూస్తూ ఉంటే ఎస్వి అనేది ఏంటో పరిచయం అవుతుంది మీరు. యాక్చువల్గా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ఓకే? సింపుల్ టాపిక్ అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ టాపిక్ నుంచి మీకు మినిమం 1 to 2 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో కనిపిస్తాయి. ఒక్కసారి కవర్ చేశారనుకోండి 100% మార్క్స్ వస్తాయి, రైట్? ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ వాంట్, సబ్జెక్ట్ ప్లేస్లో మీకు కనిపిస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అనే ఈ ఎక్స్ప్రెషన్ని మనం అంటాం ఇండెఫినెట్ ప్రొనౌన్. ఈచ్ ఈజ్ అన్ ఇండెఫినెట్ ప్రొనౌన్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఆల్సో అన్ ఇండెఫినెట్ ప్రొనౌన్. చాలా సింపుల్ గుర్తుపెట్టుకోండి అన్న అందరూ కూడా. ఇంగ్లీష్లో మార్క్స్ రావాలి అంటే మీరు సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండాల్సిన అవసరం లేదు మీకు. మీరు అందరికంటే ఇంటెలిజెంట్ అవ్వాల్సిన అవసరం లేదు, అందరికంటే చాలా స్మార్ట్ అయ్యి అందరికంటే చాలా తోపులు అవ్వాల్సిన అవసరం లేదు. యావరేజ్ నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్ కూడా లాజిక్స్ కనుక నేర్చుకుని వెళ్తే, ప్రిపరేషన్ చేసుకుని వెళ్తే ఇంగ్లీష్లో చాలా మంచి మార్క్స్ స్కోర్ చేస్తాడు. ఇది నిజం అనమాట. దానికోసం మీరు ప్రిపరేషన్ చేయండి, ఇప్పుడు చేయండి, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఇంగ్లీష్ నాకు రాదు అనే మాట పక్కన పెట్టేసేయండి, ప్రిపరేషన్ ఇప్పటి నుంచి చేయడం స్టార్ట్ చేయండి. మీలో కనుక ఎవరైనా స్టూడెంట్స్ నాకు ఇంగ్లీష్ రాదు అనే భయంతో కనుక ఆగిపోతే మీకు నేను ఒక హింట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. నీకు అసలు ఏం ఇంగ్లీష్ రాకపోయినా ఇప్పుడు ప్రిపరేషన్ జర్నీ స్టార్ట్ చేసి కూడా జీడీలోనూ ఫుల్ మార్క్స్ కొట్టచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్లో 25 కొట్టచ్చు, అద్భుతాలు చేయొచ్చు, జాబ్ కొట్టొచ్చు, యూనిఫామ్ వేయొచ్చు. అర్థమవుతుంది నీకు? నువ్వు చేయాల్సిన ఏంటి అంటే ఒక్కసారి బిలీవ్ చేసి ఈ రోజు ఇప్పటిదిప్పుడు స్టార్ట్ చేయడం. నీ లోపల ఆ చేంజ్ రావడం కోసమే, ఆ బిలీఫ్ సిస్టమ్ రావడం కోసమే నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా కూడా మీరందరూ కూడా మోటివేట్ అవ్వాలి అండ్ ఒక్కసారి ఇంటెన్షన్ చేంజ్ చేసుకోవాలి. ఇంగ్లీష్ డిఫికల్ట్ కాదు, ఈజీ. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అసలైన ప్రిపరేషన్. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇండెఫినిట్ ప్రొనౌన్ ఒక లాజిక్ ఉంది నాన్న. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ ఎప్పుడు వచ్చినా కూడా అలాంటి సబ్జెక్ట్స్ అవి కనుక ఒక సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయితే ఆ సబ్జెక్ట్స్ అనేవి ఆల్వేస్ సింగులర్ సబ్జెక్ట్స్ అవుతాయి. దిస్ ఈజ్ సో సింపుల్. ఆ సబ్జెక్ట్స్ ఆల్వేస్ ఏమవుతాయి? సింగులర్ సబ్జెక్ట్స్. అంటే ఈ పాయింట్ ఒకసారి నేర్చుకున్నాం అనుకో, ఇండెఫినిట్ ప్రొనౌన్స్ లైక్ ఈచ్, ఎవ్రీ వన్ అనే సబ్జెక్ట్స్ సింగులర్ సబ్జెక్ట్స్ అంట అని తెలుసుకుంటే ప్రతి ఒక్క క్యాండిడేట్ ఆన్సర్ చేయొచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఆర్ హిందీ మీడియం, ఏ మీడియం అయితే ఏంటి ఆన్సర్ చేయొచ్చు, రైట్? సో సింగులర్ సబ్జెక్ట్ అయినప్పుడు వర్బ్ కూడా సింగులర్. సో వేర్ ఈస్ ద మెయిన్ వర్బ్ ప్రెజెంట్ ఇన్ ద స్టేట్మెంట్? మెయిన్ వర్బ్ వాంట్ అవుతుంది. అండ్ పాయింట్ ఏంటి అంటే ఈ మెయిన్ వర్బ్ వాంట్ రాయకుండా సింగులర్ ఫామ్లో రాయాలంటే రైట్ వాంట్స్. వాంట్ రాయము, మనం సింగులర్ ఫామ్లో రాయాలంటే ఎస్ అటాచ్ చేస్తాం. ఎస్ అటాచ్ చేసిన వెంటనే ఆ వర్బ్ ఏమవుతుంది అంటే సింగులర్ ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. దట్స్ ఇట్. ఎస్ లేకపోతే అది ప్లూరల్ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ ఉన్న వర్బ్ ఏమో ప్లూరల్, మనకు కావాలి ఒక సింగులర్ ఫామ్, అందుకే మనం వాంట్స్ చేస్తాం. సో ఎక్కడ మిస్టేక్ ఉంది అయితే వాంట్ తీసేసి ఇక్కడ వాంట్స్ పెట్టడం చాలా సింపుల్ అనమాట. ఇక్కడ వాంట్ దగ్గర ఎస్ మిస్ అయింది కాబట్టి విచ్ పార్ట్ కంటెన్సరా? ఆప్షన్ 3. ఇలా మీరు మార్క్ చేస్తే మీకు ఇమీడియట్గా మార్క్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఆప్షన్ 3ని క్లిక్ చేయండి. జీడీలో 2 మార్కులు, ఎస్ఐ కానిస్టేబుల్ 1 మార్కు. మీరు చెప్పండి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఎంత టైం పట్టొచ్చు? కరెక్ట్గా నిజంగా మాట్లాడితే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి అప్రాక్సిమేట్గా 10 to 15 సెకండ్స్ కంటే ఎక్కువ పట్టదు. ఒకవేళ నువ్వు స్లో స్టూడెంట్ అయితే. ఇంకా ఫాస్ట్ స్టూడెంటా నువ్వు 5 సెకండ్స్లో క్వశ్చన్ని కానిచ్చేస్తావు. ప్లీజ్ అది మీరు అర్థం చేసుకోండి. ఇంగ్లీష్ చాలా ఈజీ అండ్ స్కోరింగ్ కూడా. చాలా మందికి అర్థమయ్యే విషయాన్ని నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, ఆన్సర్ అయితే 3 అనమాట. ఇంగ్లీష్ అన్నిటికంటే మీ ఉన్న హోల్ సిలబస్ మొత్తంలో కూడా అన్నిటికంటే ఫస్ట్ థింగ్ ఇంగ్లీష్ ఈజీ అండ్ సెకండ్ థింగ్
ఇట్ ఈస్ స్కోరింగ్. ఈ రెండు రియలైజేషన్ కనుక మీకు వచ్చింది అంటే మీరు 100% ఇంగ్లీష్లో మార్క్స్ స్కోర్ చేస్తారు అండ్ జాబ్ కొడతారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కటే మీకు అడ్డొస్తుంది, మీ అందరికీ తెలుసు, ఇంగ్లీష్ ఒక్కటే అడ్డొస్తుంది. ఆ ఒక్క విషయాన్ని కనుక మీరు నెగటివ్ నుంచి పాజిటివ్ చేసి మీ డీమెరిట్ నుంచి స్ట్రెంత్ కనుక చేస్తే, వీక్నెస్ కాదు ఇంకా ఇంగ్లీష్, అది మన స్ట్రాంగ్ ఏరియా. స్ట్రెంత్ చేసుకున్నాం అనుకో, ఇమీడియట్గా ఆ ఏరియా మనకి స్కోరింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ స్కోరే మనకి జాబ్ కూడా ఇస్తుంది అనమాట. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇంగ్లీష్కి సంబంధించి మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ సిలబస్ చదువుకోవడం, దాంట్లో లాజిక్స్ నేర్చుకోవడం, అందుకంటే ఎక్కువ చేయగల. రైట్? సో సింపుల్గా కొడతానండి మీరు మార్క్స్. 100% మీరు జాబ్ కూడా కొడతారు ఇంగ్లీష్తోనే. గుర్తుపెట్టుకోండి, మీ ప్రిపరేషన్ జర్నీలో మీతో పాటు 100% నేను ఉంటా. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను చెప్పిన నెంబర్కి మీరు వాట్సాప్ కూడా చేయండి. ఐల్ బి దేర్ టు హెల్ప్ యూ. ఓకే, రైట్ గైస్. చలో, క్వశ్చన్ నెంబర్ 3. మిస్టేక్ ఉందా లేదా అని చెప్పేసి మళ్ళీ అడుగుతున్నారు. ఓకే, గ్రామటికల్ ఎర్రర్, హ్యాపీ. ఓకే, మిస్టేక్ ఉందా లేదా సార్ చూద్దాం. యూ కుడ్ సీ దే వర్ బీయింగ్ కేర్ఫుల్ యాజ్ హెల్ నాట్ టు డ్రింక్ అప్ ద మినిమమ్ ఫాస్టెస్ట్. ఈ క్వశ్చన్ చాలా లాజికల్ క్వశ్చన్ అండ్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే లాంగ్వేజ్ సెన్స్ కావాలి. గ్రామర్లో రూల్స్ సెన్స్ రాకపోయినా కూడా యూ నీడ్ లాంగ్వేజ్ సెన్స్. సార్ మీనింగ్ ఏంటి లాంగ్వేజ్ సెన్స్ అంటే? ఇప్పటిదాకా నువ్వు ఇంతకుముందు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎప్పుడైనా కూడా డ్రింక్ అప్ మినిమమ్ అనే ఎక్స్ప్రెషన్ విని ఉండాలి. వాట్ డస్ దిస్ ఎక్స్ప్రెషన్ మీన్? డ్రింక్ అప్ ద మినిమమ్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఏదైనా ఒక డ్రింక్ని కనుక మనం తీసుకుంటే దాన్ని ఫాస్ట్గా తాగేయకుండా చిన్న చిన్న సిప్స్లో సిప్ బై సిప్ చేసి అక్కడ ఉంచడం. లైక్ కొంతమంది పర్సన్స్ కాఫీ డేకి వెళ్తారు, అవునా? కాఫీ డేకి వెళ్ళేసి ఒక్క కాఫీకి పెడతారు 300, 400, 500, 800 రూపీస్, అవునా కదా? రైట్? అండ్ కాఫీ డేలో కూర్చొని ఆ కాఫీ తాగేటప్పుడు వాళ్ళు ఫాస్ట్గా గడగడ తాగేసారు, మెల్లగా సిప్ బై సిప్ తాగుతూ ఉన్న పర్సన్ తోటి ఉన్న టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు, డిస్కషన్స్ చేసుకుంటారు, మీటింగ్స్ పెట్టుకుంటారు అక్కడే, అవునా కదా? రైట్? సో అలా మనం తక్కువ తాగడాన్ని ఏమంటాం అంటే, అక్కడ కూర్చొని దాని అంటాం డ్రింక్ అప్ ద మినిమమ్. ద ప్రాసెస్ ఈస్ కాల్డ్ డ్రింకింగ్ అప్ ద మినిమమ్. ఓకేనా? తక్కువ తాగడం, సిప్ బై సిప్ తాగడం. సో ఇది మీకు కనుక ఒకవేళ లాంగ్వేజ్ సెన్స్ ఉంటే, ఇది మీరు వినేసి ఉన్నారనుకోండి, ఇది 100% మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు చూడండి, యూ కుడ్ సీ దే వర్ బీయింగ్ కేర్ఫుల్ యాజ్ హెల్. వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉన్నారు ఒక విషయంలో. ఏ విషయంలో? యాజ్ హెల్. ఏ విషయంలో? నాట్ టు డ్రింక్ అప్ ద మినిమమ్ ఫాస్టెస్ట్. ఆ డ్రింక్ అప్ ద మినిమమ్ అనే ప్రాసెస్ని ఫాస్ట్ చేయకుండా ఉండడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో చూస్తే ఇక్కడ ఫాస్టెస్ట్ అని సూపర్లేటివ్ డిగ్రీ చెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేదు. దిస్ ఈజ్ రాంగ్. మరి ఏం చేయాలి సార్? నాట్ టు డ్రింక్ అప్ ద మినిమమ్ ఫాస్ట్ అనొచ్చు, ఆర్ వెరీ ఫాస్ట్ అనొచ్చు, ఆర్ వీ క్యాన్ సే సో ఫాస్ట్. సో ఫాస్ట్ ఈజ్ మచ్ బెటర్. మీరు అనొచ్చు సో ఫాస్ట్. ఇది ప్రాపర్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. బట్ ఫాస్టెస్ట్ రాకూడదు. ఇక్కడ పాజిటివ్ డిగ్రీ ఎడ్జెక్టివ్ మాత్రమే యూజ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఇది 100% ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క సెన్స్ అండర్స్టాండింగ్ ఉన్న పర్సన్కి మాత్రమే ఇది క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ క్వశ్చన్స్. సో పేపర్లో మిక్చర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, డిఫికల్ట్ వన్స్ ఉంటాయి, ఈజియెస్ట్ వన్స్ ఉంటాయి, అన్నిటి మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా? చలో, రైట్. యూ కుడ్ సీ దే వర్ బీయింగ్ కేర్ఫుల్ యాజ్ హెల్ నాట్ టు డ్రింక్ అప్ ద మినిమమ్, వెరీ ఫాస్ట్, సో ఫాస్ట్, ఫాస్ట్, అంతే. సో ఫాస్టెస్ట్ అయితే తీసేసాలన్నమాట. ఎక్కడ ప్రాబ్లం ఉంది అయితే ఈ పార్ట్లో సార్. అయితే సింపుల్గా మన కరెక్షన్ ఏం కావాలి అంటే ఫాస్టెస్ట్ ప్లేస్లో రాయాలి, సో ఫాస్ట్ వెరీ ఫాస్ట్, ఇదే కరెక్షన్ అనమాట. సో విచ్ పార్ట్ కంటెంట్ సార్? ఆప్షన్ 1. ఇప్పుడు చెప్పండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ వెళ్తే స్టెప్ బై స్టెప్ మనం పైకి వెళ్తూ ఉంటాయి. అది ఈజీ అనిపిస్తుందా, డిఫికల్ట్ అనిపిస్తుందా? ఇట్ ఈస్ డ్యామ్ ఈజీ గైస్. ఓకే, ఇంగ్లీష్ ఈజ్ డ్యామ్ ఈజీ. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్కి మనం సకం అవ్వద్దు. వి నీడ్ టు కాంకర్ ఇంగ్లీష్ గైస్. గుర్తుపెట్టుకోండి, దాన్ని మనం కాంకర్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 4. చలో, రైట్. మీ ప్రిపరేషన్ జర్నీలో 100% మీతో పాటు నేను ఉంటా. అండ్ ఏ రోజు కూడా ఇంగ్లీష్ కనుక మీకు ఇబ్బంది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రైట్? ఆ ఏరియాని నేను మీకు ఈజీ చేసి మరి చూపిస్తాను. రైట్? ఇంప్రూవ్మెంట్ ఏమన్నా అవసరం ఉందా, అవసరం లేదా అని అడుగుతున్నారు. ఓకే, హీ హ్యాడ్ టు చాప్ ది ఆనియన్స్ ఆన్ ద కటింగ్ బోర్డ్. ఆన్సర్ చెప్పండి. 1, 2, 3, 4 ఆప్షన్స్ మెన్షన్ చేయండి ఫాస్ట్గా. హీ హ్యాడ్ చాప్ ది ఆనియన్స్ ఆన్ ద కటింగ్ బోర్డ్ పైన పెట్టేసి ఆనియన్స్ని అతను చాప్ చేశాడు. చెప్పాలి అంటే హీ హ్యాడ్ చాప్ కరెక్టా, లేకపోతే హీ చాపింగ్ యాన్ అనాలా, చాప్డ్ ద అనాలా, చాప్ ద అనాలా? దిస్ ఇస్ సో సింపుల్ మై డియర్. చాప్ అనే వర్డ్ కట్ చేయడం అనే వర్డ్ అనమాట. చాప్కి పాస్ట్ టెన్స్ అవుతుంది చాప్డ్. యూ నో దిస్ ఈజ్ అ రెగ్యులర్ వర్బ్. అండ్ పార్టిసిపల్ ఫామ్లో కూడా మనం రాస్తాం చాప్డ్ అని, అవునా కదా? రైట్? అండ్ ఫైనల్లీ మనం రాస్తాం చాపింగ్, V4 అవుతుంది. నౌ లిసన్ ఎవ్రీబడి వెరీ కేర్ఫుల్లీ. హీ హ్యాడ్ చాప్ ది ఆనియన్ కనిపించినప్పుడు ఇక్కడ చూస్తే హ్యాడ్ అనే ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది. హ్యాడ్ ఎక్కడ వచ్చినా కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ప్రకారం ఇక్కడ V3 ఫామ్ రావాలి. V3 ఫామ్ రావాలంటే చాప్ యూస్ చేయాలా, లేకపోతే థర్డ్ ఫామ్ చాప్డ్ యూస్ చేయాలా? చాప్ యూస్ చేయాలి. అలా చూసుకుంటే ఇక్కడ ఇచ్చింది అయితే రాంగ్. అది రాంగ్ అయినప్పుడు మరి నో ఇంప్రూవ్మెంట్ ఆన్సర్ కాదు. వెన్ ఆర్ వి గోయింగ్ టు చూస్ నో ఇంప్రూవ్మెంట్ యాజ్ ది ఆన్సర్? నో ఇంప్రూవ్మెంట్ తీసుకోవాలి అంటే ఇది రైట్ అవ్వాలి. ఇది రాంగ్ కదా, మరి ఇది ఆన్సర్ కాదు. మరి ఏం చేయాలి సార్? హీ డైరెక్ట్గా చాపింగ్ అనొచ్చా మనము? సార్
ఎలాంటి హెల్పింగ్ వర్బ్ లేకుండా డైరెక్ట్గా ఐఎన్జీ ఫార్మ్స్ ఎక్కడ రాయలేం. సో టెక్నికలీ స్పీకింగ్ ఆప్షన్ 2 ఈజ్ ఆల్సో గ్రామటికలీ ఇన్కరెక్ట్. రెండో ఆప్షన్ అసలు ఆన్సర్ అయ్యే ఛాన్సే లేదనమాట, అది ఛాన్స్ లేదు, తీసేసేయండి. చాప్డ్ అని వచ్చేసారి దిస్ ఈస్ పాసిబుల్, హీ చాప్ ది ఆనియన్స్, ఇది బాగానే ఉంది అవునా. ఇక్కడ సార్ హీ చాప్ ది ఆనియన్స్ అనొచ్చా, రైట్. ఇది ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి అనుకుంటే, ఒకవేళ చాప్ ప్రెజెంట్ టెన్స్లో వివన్ చెప్పాలన్నా హీ చాప్స్ అంటాం కానీ చాప్ అనం కదా, ఎస్తో పాటు వచ్చి ఉంటే సరే ఏమైనా ఆలోచించేవాళ్ళం. బట్ ఎనీవే ఇక్కడైతే ఆల్రెడీ యాక్షన్ అయిపోయిందని అర్థమవుతుంది. సో ఆప్షన్ 4 కూడా ఆన్సర్ కాదు, గ్రామటికల్గా ఎస్ లేదు కాబట్టి ఇది కూడా రాంగ్. మిగతావన్నీ రాంగ్ అయినప్పుడు ఆన్సర్ ఏమైంది, ఇంకా ఆప్షన్ 3 ఉన్న చాయిస్ ఏంటంటే హ్యాడ్ చాప్ తీసేసి ఇక్కడ సింపుల్గా మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో సెంటెన్స్ రాయడం ఇలా అనడం, ఓకేనా. హీ చాప్ ది ఆనియన్స్ ఆన్ ద కటింగ్ బోర్డ్ పైన అతను ఆనియన్స్ని కట్ చేశాడు చెప్పాలి అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ వాడుతున్నాం. ఫైనలీ ఈజీగా ఆన్సర్ దొరికేసింది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. పోనీ ఇక్కడ కాంపిటీషన్ ఉంటే ఒకవేళ చాప్తో హ్యాడ్ చాప్తో అప్పుడు కొంచెం క్వశ్చన్ డిఫికల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది తప్ప ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా గ్రామటికల్గా ఎలిమినేట్ అయిపోతూ ఉంటాయి. ఇంకేముంది, క్వశ్చన్ ఈజ్ వెరీ ఈజీ, రైట్. చలో క్వశ్చన్స్ చాలా ఈజీగానే ఉంటాయన్న. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ 10th బేస్ ఎగ్జామినేషన్సే కాబట్టి చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు, రైట్. సెలెక్ట్ ద సెంటెన్స్ విత్ నో స్పెల్లింగ్ ఎర్రర్ కనపడకూడదు. చదవండి. వెన్ ప్లేస్డ్ ఆన్ ది కాలమ్ ఈచ్ రింగ్ స్లిడ్ డౌన్ టు ఇట్స్ కరెక్ట్ పొజిషన్ ఇఫ్ పాసిబుల్ అనే వర్డ్ స్పెల్లింగ్లో POS వస్తుందా లేకపోతే POSS వస్తుందా? వి రైట్ SSI నో, సో సింగిల్ ఎస్ రాదు. ఇక్కడ ప్రాబ్లం ఉంది కదా, అంటే ఆప్షన్ 1 రాంగ్ అనమాట, రైట్. వెన్ ప్లేస్డ్ ఆన్ ద కాలమ్ ఈచ్ రింగ్ స్లిడ్ డౌన్ టు ఇట్స్ కరెక్ట్ పొజిషన్, కరెక్ట్లో మీకు సింగిల్ ఆర్ రావాలా, యూ నీడ్ డబుల్ ఆర్, రైట్, డబుల్ ఆర్ రావాలి. సో ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ 2 ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఆప్షన్ 3 వెన్ ప్లేస్డ్ ఆన్ ద కాలమ్ ఈచ్ రింగ్ స్లిడ్ డౌన్ టు ఇట్స్ కరెక్ట్ పొజిషన్ ఇఫ్ పాసిబుల్, ఇది బాగానే అనిపిస్తుంది నాకైతే ఇప్పటికైతే. నెక్స్ట్ చూద్దాం. వెన్ ప్లేస్డ్ ఆన్ ద కాలమ్ ప్లేస్లో చూడండి, కాలమ్ బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, ఆ 4 ఆప్షన్స్లోనే కరెక్ట్ వర్డ్స్ కూడా ఉన్నాయి కదా. రాంగ్ ఉన్నదంటే చెప్పేయచ్చు మీరు, అవునా కదా, రైట్. సో చూస్తే కాలమ్ స్పెల్లింగ్ ఇది అవుతుంది. సో ఎన్ మిస్ అయిపోయింది ఇక్కడ, ఎన్ మిస్ అయింది అంటే ఆప్షన్ 4 ఈజ్ ఆల్సో రాంగ్. సో ద వన్ దట్ ఈస్ లెఫ్ట్ అవుట్ ఈస్ ది ఆన్సర్, ఆప్షన్ 3 నాన్న. ఈజీ ఉందా డిఫికల్ట్ ఉందా మీరు నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తప్పకుండా. ఇప్పుడే చూడాలి నాకు, ఈజీ ఉందా డిఫికల్ట్ ఉందా. ఐ వాంట్ సీ యువర్ రియాక్షన్. ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఈజీ గైస్, డ్యామ్ ఈజీ. ప్లీజ్ అనండి, ఇంగ్లీష్ ఈజ్ డ్యామ్ ఈజీ. మీరు అంటూ ఉండండి ఇంగ్లీష్ నాకు చాలా చాలా ఈజీ అంటూ ఉండండి, ఎన్నిసార్లు అంటే అంత ఈజీ అయిపోతుంది, ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 6, దీని ఆన్సర్ నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫాస్ట్గా. ఐ డోంట్ నో వై హీ డాష్ సూసైడ్ డిస్పైట్ బీయింగ్ బోర్న్ ఇన్ టు సచ్ అ వండర్ఫుల్ ఫ్యామిలీ. అంత వండర్ఫుల్ ఫ్యామిలీలో, అంత వెల్దీ ఫ్యామిలీలో పుట్టినప్పుడు కూడా, అంత హ్యాపీ ఫ్యామిలీ ఉన్నప్పుడు కూడా, అన్నీ ఉన్నప్పుడు కూడా అతను సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు అది నాకు అర్థం కావట్లేదు. ఐ డోంట్ నో వై డాష్ సూసైడ్. ఎవ్రీబడి కమిట్ సూసైడ్ గైస్, పీపుల్ కమిట్ సూసైడ్. ఎస్ ఆర్ నో? వర్డ్ మనం యూస్ చేసే వర్డ్ ఏంటంటే కమిట్ సూసైడ్. మీరు ఇది చదవక్కర్లేదు, డైరెక్ట్గా చెప్పొచ్చు. కమిట్ అనే వర్డ్ బేసికలీ సూసైడ్తో వస్తుంది, తెలుసా తెలియదా మీకు? హీ కమిటెడ్ సూసైడ్ మనం ఎక్కువగా వింటూ ఉంటాం, రైట్. కామన్ సెన్స్ ఇది. సో ఆబ్లిగేషన్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ మేడ్ కంపల్సరీ. ఏదైనా పని నువ్వు చేయాలంటే చేయాలి అంటే దట్ ఈస్ కాల్డ్ ఆబ్లిగేషన్. రూల్స్ అనమాట. రూల్స్ని మనం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి, దట్ బికమ్స్ అవర్ ఆబ్లిగేషన్. ఇక్కడ ఆబ్లిగేషన్ గురించి మాట్లాడలా, మనిషి సూసైడ్ చేసుకోవడం కమిట్, ఓకే, రైట్. ప్లెడ్జ్ అంటే ప్రార్థన చేయడం, ప్రామిస్ చేయడం, రైట్. ఎగ్జిక్యూట్ అంటే ఒక పర్సన్ని మనము చంపేయడం, ఒకటి హత్య చేయడం, లేదు 2 ఎగ్జిక్యూట్ ప్లాన్ అంటే ఒక ప్లాన్ని మనం రోల్ అవుట్ చేయడం, ఓకేనా, రైట్. సో ఆన్సర్ ఆప్షన్ 2 కూడా కాదు, డైరెక్ట్ ఏంటి, కమిటెడ్. అంత మంచి ఫ్యామిలీలో పుట్టి కూడా తను ఎందుకు అసలు సూసైడ్ చేసుకున్నాడు? హీ కమిటెడ్ సూసైడ్. ఎస్ ఆర్ నో? దాట్స్ ఇట్. ఐ డోంట్ నో వై హీ కమిటెడ్ సూసైడ్. ఐ నో మీరు క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆల్రెడీ గెస్ చేసేసి ఉన్నారని నాకు తెలుసు. ఇది అన్నిటికంటే ఈజీ క్వశ్చన్. ఎస్ ఆర్ నో? లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ మై డియర్ స్టూడెంట్స్. ఈ క్వశ్చన్ నెంబర్ 7 యొక్క ఆన్సర్ ఏమవుతుంది కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి, రైట్. సో ఎర్రర్ ఉందా లేదా అని అడుగుతున్నారు, దట్టు గ్రామటికల్ ఎర్రర్, స్పెల్లింగ్ ఎర్రర్ ఏం కాదంట, గ్రామటికల్ ఎర్రర్. చదవండి. ఇన్ ది ఆఫ్టర్నూన్ వీ వాక్ ఇన్ ద పార్క్స్ అండ్ ఐ వండర్డ్ హూ షాడ్ ఆల్ ద హార్సెస్ దేర్ అండ్ విష్డ్ జో డిడ్. ఓకే, ఆఫ్టర్నూన్ నేను పార్క్లో నడుచుకుంటూ వెళ్ళాను అండ్ ఐ వండర్డ్, నేను అనుకున్నాను, హూ షాడ్ ఆల్ ద హార్సెస్ దేర్, హార్సెస్కి షూస్ పెట్టింది ఎవరు అని చెప్పేసి నేను అనుకున్నాను. అండ్ విష్ జో డిడ్, అండ్ అనుకున్నాను ఎవరు చేసి ఉంటారు అంటే జో చేసి ఉంటాడు. జో అనే పర్సన్ షూస్ పెట్టి ఉంటాడు. ఇప్పుడు బాగా వినండి, దీంట్లో ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఒకటి ఉంది, అదేంటి అంటే షార్ట్. దీంట్లో మిస్టేక్ ఏం లేదు, బట్ ఈ ఎక్స్ప్రెషనే చాలా కొత్త స్టూడెంట్స్కి. ఇది బాగా వినండి, చాలా చాలా క్లియర్గా వినండి. ఏంటంటే పాయింట్, ఒక షూ అనేది కనుక మనం హార్స్కి పెట్టాలి అనుకుంటే,
హార్స్ యొక్క కాళ్ళకి యూజువల్గా షూస్ బకల్స్ పెడతాం మనం. యూ షేప్లో ఉంటాయి బేసికలీ, రైట్? అవి పెడతాం ఎందుకు? ఫర్ బెటర్ గ్రిప్ అండ్ షూ పెట్టడం వల్ల ఏమవుద్ది అంటే హార్స్ యొక్క ఫుట్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, ఎక్కువ రన్నింగ్ చేయొచ్చు. ఎస్ఆర్నో, రైట్? ప్రొటెక్షన్ కోసం అనమాట షూస్ పెడతాం. షూయింగ్ ఈజ్ అ ప్రాసెస్. షూ పెట్టడం కూడా ఒక ప్రాసెస్ అనమాట, రైట్? ఒక హార్స్ యొక్క కాలుకి షూ పెట్టడం యూజువల్గా ఈ రోజుల్లో మనం యూట్యూబ్ షార్ట్స్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా చూస్తున్నాం. షూయింగ్ ఈజ్ అ ప్రాసెస్. అయితే ఇది వర్బ్ అయిపోతుంది, ఇట్ బికమ్స్ అన్ యాక్షన్, రైట్? ప్రాసెస్ అయింది అంటే ఏమవుతుంది? ఇట్ బికమ్స్ అన్ యాక్షన్. అండ్ యు నో ఆల్ ది యాక్షన్ వర్డ్స్ ఆర్ వర్బ్స్ ఇన్ ఇంగ్లీష్. ఇవేంటి యాక్చువల్గా? వర్బ్స్ అనమాట. అయితే వర్బ్ అయితే వర్బ్ ఫామ్స్లో రాయొచ్చు. షూ ఈస్ ది ఫస్ట్ ఫామ్, బేస్ ఫామ్. షూకి పాస్ట్ టెన్స్ ఏమవుతుంది అంటే బాగా గుర్తుపెట్టుకోండి, వీ కాంట్ రైట్ షూడ్. దెర్ ఈస్ నో సచ్ వర్డ్ కాల్డ్ షూడ్. షూడ్ అనే వర్డ్ లేదనమాట. సో ప్రాపర్ పాస్ట్ టెన్స్ ఏమవుతుంది? V2 ఫామ్ రాస్తాం మనం, షాడ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా మంది స్టూడెంట్స్కి తెలియదు అనమాట. పార్టిసిపల్ ఫామ్లో కూడా మనం రాస్తాం షాడ్, అండ్ V4 ఫామ్లో మనం రాస్తాం షూయింగ్. దిస్ ఇస్ ద స్ట్రేంజెస్ట్ థింగ్ దట్ యు ఆర్ లెర్నింగ్ టుడే, ద కూలెస్ట్ థింగ్ దట్ యు ఆర్ లెర్నింగ్ టుడే. సార్ ఈరోజు మీరు నేర్చుకునే ఒక బ్యూటిఫుల్ థింగ్ అనమాట. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. షాడ్ షూయింగ్ అనమాట. పాస్ట్ టెన్స్లో షాడ్ అనే వర్డ్ యూస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చెప్పండి, షాడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది, డిడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది, అవునా? వండర్డ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది. పాస్ట్ టెన్స్ అన్ని పాస్ట్ టెన్స్లో, హార్సెస్ దేర్, అండ్ విష్డ్ అనేది కూడా పాస్ట్ టెన్స్లో ఉంది. అన్ని పాస్ట్ టెన్స్లో ఉన్నాక ఇదొక్కటి ఎందుకు ప్రెజెంట్ టెన్స్లో ఉంది? ద టెన్స్ కన్సిస్టెన్సీ ఈజ్ మిస్సింగ్. ఆఫ్టర్నూన్ పార్క్లో నడుస్తున్నప్పుడు ఇవన్నీ చేశాడు అన్నప్పుడు, నడవడం కూడా ఆల్రెడీ అయిపోయింది కదా, అలాంటప్పుడు ఇక్కడ కూడా పాస్ట్ టెన్స్ రావాలి కదా. వీ నీడ్ అ పాస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్ ఓవర్ దేర్. అంటే V2 ఫామ్ యూజ్ చేయాలి కదా. వీ నీడ్ ద సెకండ్ ఫామ్, ఇజంట్ ఇట్? అంటే సార్ మనం ఏం చేయాలి? చాలా సింపుల్. ఇక్కడ వి వాక్ అనకుండా వీ నీడ్ టు రిప్లేస్ వాక్ విత్ వి వాక్డ్. సో వాక్ ప్లేస్లో పాస్ట్ టెన్స్ వాక్డ్ రావాలి కాబట్టి ఇక్కడ రిప్లేస్మెంట్ అవసరం ఉంది. చాలా సింపుల్గా మీరు ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్? బ్యూటిఫుల్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 1. బట్ దీంట్లో నేర్చుకోవాల్సిన విషయం ఇది. ఒకవేళ కనుక ఈ స్టేట్మెంట్లో అంతా బాగుండి ఈ షార్ట్ ప్లేస్లో కనుక హూ షూడ్ ఉండుంటే మీరు పట్టలేకపోయారనుకోండి, అది పెద్ద ప్రాబ్లమే కదా. ఇంగ్లీష్లో ఇలాంటి వర్డ్ లేదు. హూ షూడ్ అని చెప్పేసి మనం అనలేము, మనం అంటాం హూ షాడ్. బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ వీడియోస్లో మీకు ఫ్రీగా దొరుకుతాయి. అండ్ చాలామంది స్టూడెంట్స్ మన MTS ఎగ్జామినేషన్ రాసిన ఎవరైతే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మన వీడియోస్ ఫాలో అయ్యి జస్ట్ యూట్యూబ్ వీడియోస్ చూస్తూ కూడా చాలా మంచి స్కోర్ చేసి వచ్చారు. మీరు చెప్పిన వీడియోస్ వల్ల చాలా బాగా స్కోర్ చేసామని చాలా ఎక్కువ కామెంట్స్ కూడా పెట్టారు. మన పాత వీడియోస్ చూడండి ఒకసారి, కామెంట్స్ వల్ల కనిపిస్తుంది. బ్యూటిఫుల్. మీరు ఇలా ఇంగ్లీష్ని నేర్చుకుంటూ వెళ్ళండి, తప్పకుండా అది ఈజీ అయిపోతుంది. నచ్చితే కనుక మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మీరు చేయాల్సిన ఒకే ఒక పని, మ్యాక్సిమం స్టూడెంట్స్కి అయితే షేర్ చేయండి ప్లీజ్. సపోర్ట్ చేయాలనుకుంటే 100% షేర్ చేయండి అన్న. ఇది ఒక్కటే నేను చేసే రిక్వెస్ట్, ఇంకేం లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఇమీడియట్గా ఈ వీడియోని స్ప్రెడ్ చేసేసేయండి అన్ని వాట్సాప్ గ్రూప్స్లో. అందరికీ నాలెడ్జ్ని షేర్ చేద్దాం మనందరం కలిసి. ఏమంటారు? రైట్, చలో. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ అడుగుతున్నారు, ఓకేనా? ఇంప్రూవ్మెంట్ అవసరమా లేదా చూద్దాం. ద కేక్స్ వాజ్ ఫర్ హర్ బర్త్డే. కేక్ అనేది ఆమె బర్త్డే కోసం తెచ్చాం. కేక్స్ ఇస్ అ ప్లూరల్ సబ్జెక్ట్ అండ్ ప్లూరల్ సబ్జెక్ట్ గోస్ విత్ అ ప్లూరల్ వర్బ్. నో, అట్లాంటప్పుడు ఇక్కడ వర్స్ రాదు, దేర్ షుడ్ బి వర్. ఒకవేళ ఇక్కడ కేక్స్ ఉండే ఆర్ ఇక్కడ ఎస్ తీసేసినప్పుడు బాగానే ఉండు, మొత్తానికి ఇది బాగాలేదనమాట. సో ఆప్షన్ 3 రాంగ్. ఇప్పుడు చూడండి, ఆప్షన్ 1లో కూడా కేక్స్ ప్లూరల్ నౌన్ అయితే ఈజ్ సింగులర్, ఇది అసలు గ్రామటికల్గా రాంగ్. కేక్ సింగులర్, ఈజ్ సింగులర్ బాగుంది. కేక్ సింగులర్ ఆర్ ప్లూరల్ నాట్ మ్యాచింగ్. సో ఆప్షన్ 4 ఎలిమినేటెడ్. 1 ఎలిమినేటెడ్, 4 ఎలిమినేటెడ్, 3 ఎలిమినేటెడ్. ఆన్సర్ హ్యాస్ టు బి ఆప్షన్ 2 గైస్. నేనేమంటాను, ఈ క్వశ్చన్ చాలా సింపుల్, చాలా సింపుల్. అండ్ మీరు అనుకుంటుండొచ్చు కూడా ఈజీ ఉంది సార్ ఈ క్వశ్చన్. మనం ఏం చేద్దాం, ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఒక పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ వరుసగా, నా పని ఆ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. సార్ను అవి ఈజీ ఉంటే డిఫికల్ట్ ఉంటే అది నా బాధ్యత కాదు, అవునా కదా, రైట్? సో ఈజీ క్వశ్చన్ ఈజీ, డిఫికల్ట్ అయితే డిఫికల్ట్, అన్నీ డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఇది ట్రూ పేపర్, ఒకటే పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట ఇవి. ఓకే, కమాన్. క్వశ్చన్ నెంబర్ 9 అన్న. క్వశ్చన్ నెంబర్ 9, ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అని అడుగుతున్నారు. నో ఇంప్రూవ్మెంట్. అవసరమా ఇంప్రూవ్మెంట్? లేదా చూద్దాం ఒకసారి. ఐ వాంట్ టు లూజ్ వెయిట్ యట్ ఐ ఈట్ చాక్లెట్ డైలీ. ఓకేనా, నేను వెయిట్ లాస్ అవుదామని ట్రై చేస్తున్నాను, కానీ నేను డైలీ చాక్లెట్ తింటున్నాను ఈ మధ్య. ఓకే, చూస్తే ఐ వాంట్ టు లూజ్ వెయిట్. సింపుల్ గుర్తుపెట్టుకోండి, గెయిన్ అనే వర్డ్ ఏదైనా కూడా తెచ్చుకోవడం, పెంచుకోవడం అనే సెన్స్. ఆపోజిట్లో మనం యూజ్ చేసే వర్డ్ లూజ్ అవుతుంది అనమాట. లూజ్కి మనం LOSE రాస్తాం, కానీ వీ డోంట్ రైట్ LOOSE. గెయిన్ ఈజ్ అ వర్బ్. టెక్నికలీ స్పీకింగ్ గెయిన్ ఈజ్ అ వర్బ్ అండ్ లూజ్ ఈజ్ ఆల్సో అ వర్బ్. బట్ LOOSE లూజ్ అనేది ఇట్ ఈస్ ది ఆపోజిట్ ఆఫ్ టైట్. టైట్గా ఉంది, లూజ్గా ఉంది, దిస్ బికమ్స్ అన్ అడ్జెక్టివ్, నాట్ ఈవెన్ అ వర్బ్. ఓకే, నా ప్యాంట్ కొంచెం లూజ్ ఉంది, స్క్రూ లూజ్ అయిపోయింది, అవునా, రైట్? సో LOOSE అనేది బేసికలీ చూస్తే అదొక అడ్జెక్టివ్ అవుతుంది. సో మీరు ప్రాపర్గా యూజ్ చేయాల్సింది ఏంటి అంటే
LOSE. సో దిస్ ఈస్ టెక్నికలీ రాంగ్. ఇది రాంగ్ ఉంది అంటే మీనింగ్ ఏంటి? నో ఇంప్రూవ్మెంట్ కెనాట్ బి ది ఆన్సర్. నెక్స్ట్ వచ్చేస్తే లూజ్ వెయిట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు? 2 అనే వర్డ్తో ఎండ్ అవుతుంది అండ్ తర్వాత బ్లాంక్ స్టార్ట్ అవుతుంది. 2 తర్వాత బ్లాంక్ స్టార్ట్ అవుతుంది అంటే 2 షుడ్ ఆల్వేస్ బీ ఫాలోడ్ బై ద ఫస్ట్ ఫామ్. తెలుసు కదా, 2 + V1 ఫార్మ్స్ అన్ ఇన్ఫినిటివ్. తెలుసా మీకు? 2 + V1 వచ్చింది అంటే ఇది కలిపితే ఏం ఫామ్ అవుతుంది అంటే ఇన్ఫినిటివ్స్ ఫామ్ అవుతాయి. సో దిస్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఇన్ఫినిటివ్. ఇన్ఫినిటివ్ స్ట్రక్చర్ వచ్చింది 2 + V1 రావాలి. V1 రావాలి తప్ప V2, V3, V4 రావు. సార్ బై ద వే వర్డ్ ఫార్మ్స్ ఏమవుతాయి? లూజ్ ఈస్ ది ప్రెజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్లో మనం లూజ్ని రాస్తాం లాస్ట్ లాగా. లూజ్, లాస్ట్, లాస్ట్ అండ్ ఫైనలీ లూజింగ్. అండ్ ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, రాస్తే అయిపోద్ది కదా, సింగిల్ ఓనే రాయాలి. ఓకేనా? లూజింగ్, దట్స్ ఇట్ గైస్. సో అలా చూసుకుంటే మనకి V1 రావాలి. వీ కాంట్ రైట్ లాస్ట్, సో ఆప్షన్ 4 రాంగ్. ఓకే, లూజ్ వెయిటెడ్ అనము, సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో ఆన్సర్ హ్యాస్ టు బి ఆప్షన్ 2 గైస్. లూజ్ వెయిట్, ఐ వాంట్ టు లూజ్ వెయిట్. 2 ఈస్ ది హింట్ ఓవర్ హియర్. దీన్ని యూజ్ చేసుకొని నెక్స్ట్ V1 రావాలని చెప్పొచ్చు. ఇన్ఫినిటివ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్. ఐ హోప్ యూ నో దిస్, రైట్? లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 10 మై డియర్ స్టూడెంట్స్. క్వశ్చన్ నెంబర్ 10, దీన్ని కూడా మీరు ఆన్సర్ చేయండి, ట్రై చేయండి. ఆన్సర్ ఏంటి? అడ్వాంటేజ్ అనే వర్డ్ ఇచ్చారు అండ్ అడిగింది ఏంటి అంటే ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నాను. అడ్వాంటేజ్ అనే వర్డ్కి ఆపోజిట్ ఏంటి? రైట్? అడ్వాంటేజ్, ఇఫ్ ఐ సే సంథింగ్ ఇస్ అన్ అడ్వాంటేజ్, దట్ ఈస్ ది బెనిఫిట్, ప్లస్ పాయింట్. అవునా కదా? రైట్? ఇట్ ఈస్ ది బెనిఫిట్ ఆర్ ద ప్లస్ పాయింట్. అవునా? ప్లస్ పాయింట్ని మనం ఏమంటాం అంటే అడ్వాంటేజ్ అంటాం. సో యూ నీడ్ ది ఆపోజిట్ వర్డ్. నో అంటే డీమెరిట్ గురించి మెరిట్ గురించి మాట్లాడుతున్నాం. ఆపోజిట్లో ఏ వర్డ్ వస్తుంది సార్ అంటే డీమెరిట్. అవునా? డీమెరిట్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. రైట్? అలాంటి ఒక వర్డ్ కావాలి, మైనస్ పాయింట్ కావాలి, ప్లస్ పాయింట్ కాదు, మైనస్ పాయింట్. సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 అనమాట. మైనస్ పాయింట్ ఇక్కడ ఆన్సర్. బూన్ అనేది ఏంటి యాక్చువల్లీ? బేసిక్లీ బూన్ అంటే వరం. బూన్ ఇస్ అ గిఫ్ట్. బూన్ ఇస్ అ గిఫ్ట్. ఒక వరాన్ని మనం ఏమంటామంటే బూన్ అంటాం. ఓకే, ఆ పాజిటివ్ క్వాలిటీ అ పర్సన్ హ్యాస్ అండ్ ఇట్ ఈస్ గిఫ్టెడ్. హీ ఈస్ గిఫ్టెడ్ విత్ దట్ క్వాలిటీ. అప్పుడు మనం అంటాం బూన్. అవునా కదా? బూన్ అనేది వరం అనమాట. ఆప్షన్ 3 రాంగ్. రెఫ్యూజ్. రెఫ్యూజ్ ఈజ్ అ షెల్టర్ దట్ యూ టేక్ ఫ్రమ్ to get away from the danger. You take a shelter to get away from the danger, stay away from the danger and in order to protect yourself. నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఒక డేంజర్ ప్లేస్ నుంచి వచ్చేసి ఒక వేరే ప్లేస్లో కనుక ఉంటే దాన్ని మనం అంటాం రెఫ్యూజ్. ఏమంటుంది దాన్ని యాక్చువల్గా? రెఫ్యూజ్. దీన్ని తెలుగులో ఏదో అనొచ్చు, బట్ నాకు అంత ప్రాపర్ గుర్తు రావట్లేదు. అఫెక్టెడ్ ఏరియా వరదలు వచ్చేసి ఒకవేళ కనుక ఒక ఏరియా అఫెక్ట్ అయిపోతే అక్కడ నుంచి వేరే దగ్గరకు వచ్చేసి షెల్టర్ తీసుకుంటారు సేఫ్టీ కోసం. దాన్ని అంటాం రెఫ్యూజ్. ఓకేనా? సో ఆప్షన్ 2 ఇప్పటికైతే అవసరం లేదు. అడ్జర్న్ అంటే మీనింగ్ ఏంటి? అడ్జర్న్ సింప్లీ మీన్స్ టు పోస్ట్పోన్ సంథింగ్ ఆర్ మధ్యలో బ్రేక్ ఇవ్వడం. బ్రేక్ సంథింగ్, ఆ తర్వాత రెజ్యూమ్ కూడా అవుతుంది. అవునా? వాయిదా వేయడం బేసికలీ. ఏమంటుంది దీన్ని? టు బ్రేక్ సంథింగ్ అండ్ ద యాక్షన్ విల్ రెజ్యూమ్ లేటర్. దాన్ని మనం ఏమంటాం? వాయిదా వేయడం. దాన్ని అడ్జర్న్ అంటాం. కోర్ట్ టెర్మినాలజీలో వింటాం ఎక్కువగా. సో ఆన్సర్ 1 కూడా కాదు. ఆన్సర్ ఏమవుద్ది? -s. సో చాలా సింపుల్ అనమాట. రైట్? ఈజీ వర్డే వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 11, దీని విషయం ఏంటో చూద్దాం. యాంటనిమ్ ఆఫ్ ది అండర్లైన్డ్ వర్డ్. ఇచ్చిన వర్డ్ ఏంటి అంటే వర్చువస్. ఒకవేళ మీకు వర్చువస్ మీనింగ్ తెలిస్తే మీరు డైరెక్ట్గా కానిచ్చేయండి. వర్చువస్ అనేది మీరు లైఫ్లో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే 100% సెంటెన్స్ వచ్చి చదువుకోండి. ఫర్ 20 years యూ హోల్డ్ అన్ ఇన్నసెంట్ అండ్ వర్చువస్ విమెన్ అండర్ అన్ ఇన్ఫేమస్ సస్పిషన్. ఒక ఇన్నసెంట్ విమెన్ని పట్టుకొని, ఏ తప్పు చేయని ఒక విమెన్ పట్టుకొని ఆమె మీద ఒక కేసు పెట్టి 20 years జైల్లో పెట్టారంట ఒక ఆమెని అని చెప్తున్నాం. ఎలాంటి విమెన్? యాక్చువల్లీ షీ ఈజ్ ఇన్నసెంట్ అండ్ వర్చువస్. వర్చువస్ పర్సన్ ఈజ్ అ రైటియస్ పర్సన్. A person who is righteous, a person who has all moral values. ఏ పర్సన్కి అయితే మోరల్ వాల్యూస్ ఉంటాయో అండ్ ఏ పర్సన్ అయితే చాలా ఎథికల్గా ఉంటారో, ఎథికల్ పర్సన్, నైతిక విలువలు కలిగి ఉండడం. ఓకేనా? తెలుగులో ఏమంటాం యాక్చువల్గా? నైతిక విలువలు కలిగి ఉండడం. ఓకే, సో అలాంటి పర్సన్ని మనం ఏమంటాం? వర్చువస్. వర్చ్యూ ఈజ్ అ పాజిటివ్ క్వాలిటీ ఆర్ అ గుడ్ క్వాలిటీ. రైట్? ఆనెస్టీ ఈజ్ అ వర్చ్యూ, సిన్సియారిటీ ఈజ్ అ వర్చ్యూ అన కదా. గుడ్ క్వాలిటీస్ని వర్చ్యూస్ అంటారు ఇంగ్లీష్లో. అందుకే వర్చువస్ పర్సన్స్ ఎవరు అంటే మోరల్ వాల్యూస్ ఉన్న మంచి వ్యక్తులు. సో అట్లాంటప్పుడు దీనికి ఆపోజిట్ అయితే నెగిటివ్ వర్డ్ రావాలి. బ్లేమ్ అనేది నెగిటివ్ కానీ బ్లేమ్లెస్ పాజిటివ్ అయిపోతుంది. సో ఆప్షన్ 1 ఇస్ రాంగ్. ఇది 1 అన్న యాక్చువల్గా. 1 2 3 4 లా తీసుకోండి. 1 2 3 4. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. మోరల్ అనేది ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్గా ఇది సినోనిమ్ అవుతుంది. అవునా కదా? రైట్? పాజిటివ్ వర్డ్. సో ఇది ఆన్సర్ కాదు. రైటియస్ కూడా డైరెక్ట్గా ఇది సినోనిమ్ అయిపోద్ది. ఇది కూడా ఆన్సర్ కాదు. మనకేం కావాలి? ఆపోజిట్ వర్డ్. సో డైరెక్ట్ నెగిటివ్ వర్డ్ ఏమవుతుంది అంటే అనెథికల్. ఇఫ్ ఐ సే అ పర్సన్ ఈజ్ వర్చువస్, దట్ పర్సన్ ఈజ్ ఎథికల్. ఓకేనా? ఒకవేళ అదే పర్సన్ నేను కనుక అన్ఎథికల్ పర్సన్ అని అంటే అనైతిక అనే సెన్స్ వస్తుంది అనమాట. నైతిక విలువలు లేని అనే సెన్స్ వస్తుంది. సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే అనైతికల్. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? రైట్? క్వశ్చన్ నెంబర్ 12. లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ క్వశ్చన్ నెంబర్ 12 నా. క్వశ్చన్ నెంబర్ 12 అబ్జర్వ్ చేయండి. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ సెంటెన్స్. ఇచ్చిన సెంటెన్స్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఎక్కడుంది? సెంటెన్స్ మొత్తం చదువుతారా ఆర్ ఆప్షన్స్ చదివితే సరిపోతుందా?
ఆప్షన్స్ చూడండి, ఆప్షన్లో ఎక్కడైతే మిస్టేక్ ఉంటుందో అది కూడా ఆన్సర్ కావచ్చు కదా, రైట్. సో చూస్తే లీజర్ వర్డ్ ఉంది, డిస్ట్రిబ్యూట్ ఉంది, పాసిబుల్ ఉంది, టెక్నాలజీ ఉంది. ద వర్డ్ టెక్నాలజీ ఈజ్ రిటర్న్ లైక్ దిస్. అది అప్రాప్రియేట్ ఉందా లేదా మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకే, ద వర్డ్ టెక్నాలజీ ఈజ్ రిటర్న్ అప్రాప్రియేట్లీ. ఫైన్. సో ఇది ఆన్సర్ కాదు, మనకి రాంగ్ స్పెల్లింగ్ కావాలి సార్, ఓకేనా, అందుకని. ఓకేనా, సో ఇది బాగుంది. నెక్స్ట్ వన్ పాసిబుల్. ద వర్డ్ పాసిబుల్ ఈజ్ ఆల్సో రిటర్న్ లైక్ దిస్. సో నో ప్రాబ్లం, ఇది కూడా 100% కరెక్టే. అలాంటప్పుడు ఇది కూడా ఆన్సర్ కాదు, వీ వాంట్ ది రాంగ్ వన్. నెక్స్ట్ వన్ డిస్ట్రిబ్యూట్. ద వర్డ్ డిస్ట్రిబ్యూట్ ఈజ్ ఆల్సో రిటర్న్ ప్రాపర్లీ. చెక్ చేయండి, డిస్ట్రిబ్యూట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. సో డిస్ట్రిబ్యూట్ కూడా ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు, మనకి రాంగ్ కావాలి. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే లీజర్. స్కూల్స్లో కూడా లీజర్ పీరియడ్స్ మనకు ఉన్నాయి. సో లీజర్ అనే వర్డ్ ప్రాపర్గా మనం ఇలా రాస్తాం ఎస్ ఆర్ నో, రైట్. సో లీజర్ అనే వర్డ్లో అయితే స్పెల్లింగ్ మిస్టేక్ 100% ఉంది, అది మనకు దొరికేస్తుంది అనమాట, రైట్. లీజర్ పీరియడ్ ఏమంటాం, లీజర్ పీరియడ్, ఈజీ అనమాట, రైట్. చలో క్వశ్చన్ నెంబర్ 13కి వచ్చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 13, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ సెంటెన్స్. రీటైల్ అవుట్లెట్స్ ఆర్ క్లోజింగ్ డౌన్, సో ద కస్టమర్స్ ఆర్ లెఫ్ట్ విత్ నో అదర్ చాయిస్ బట్ టు మేక్ ఆన్లైన్ పర్చేస్. ఇప్పుడు చూడండి, రీటైల్ అవుట్లెట్స్ ఆర్ క్లోజింగ్ డౌన్, సో ద కస్టమర్స్ ఆర్ లెఫ్ట్ విత్ నో అదర్ చాయిస్ బట్ టు మేక్ ఆన్లైన్ పర్చేస్. సో ఆన్సర్ ఏంటి కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈజీ వన్, పర్చేస్ బాగానే ఉంది, ద వర్డ్ పర్చేస్ ఈస్ కరెక్ట్, సో ఇది ఆన్సర్ కాదు. రీటైల్ కూడా బాగుంది, ఆన్సర్ కాదు. కస్టమర్స్ బాగానే ఉంది, ఆన్సర్ కాదు. ఆన్సర్ హ్యాస్ టు బి ఆప్షన్ 3. చాయిస్ దగ్గర మనం యూజువల్గా యూస్ చేసే లెటర్ సి అవుతుంది. చాయిస్లో సి యూస్ చేస్తాం, బట్ వీ డోంట్ యూస్ ఎస్. సో ఆన్సర్ ఏంటి అంటే చాయిస్ అనమాట. చాయిస్లో స్పెల్లింగ్ రాంగ్ ఉందన్నమాట, ఎస్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి సితో. సింపుల్ లెవెల్ ఆఫ్ స్పెల్లింగ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తాయి, తప్పకుండా చూడండి. క్వశ్చన్ నెంబర్ 14లో ఒక ఇడియం అడుగుతున్నారు. ద గివెన్ ఇడియం ఈజ్ షార్ట్ ఇన్ ది ఆర్మ్, రైట్. ఇట్ వాజ్ లైక్ అ షార్ట్ ఇన్ ది ఆర్మ్ అన్నాను అంటే మీనింగ్ ఏంటి అంటే అ షార్ట్ ఇన్ ది ఆర్మ్ ఈజ్ సంథింగ్ దట్ ఎనర్జైజెస్ యూ ఆల్ ఆఫ్ అ సడన్, యాక్టివేట్స్ యూ ఆల్ ఆఫ్ అ సడన్. డల్ మోడ్లో ఉన్న నిన్ను యాక్టివేట్ చేసేసేది. ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ డ్రగ్ సంథింగ్. షార్ట్ అనేది ఇంజెక్షన్ చూపిస్తుంది. ఆర్మ్కి కనుక ఒక షార్ట్ మనం తీసుకుంటే డల్గా ఉన్న మనం ఎనర్జెటిక్గా రీవ్యాంప్ అయిపోతాం, రైట్, యాక్టివేట్ అయిపోతాం. దాని అంటాం షార్ట్ ఇన్ ది ఆర్మ్. సో సంథింగ్ దట్ లిఫ్ట్స్ యువర్ స్పిరిట్, ఎగ్జాక్ట్లీ మన ఎనర్జీని మన స్పిరిట్స్ని లిఫ్ట్ చేసేది, మనల్ని యాక్టివేట్ చేసేది. సంథింగ్ దట్ యాక్టివేట్స్ యువర్ స్పిరిట్, లిఫ్ట్స్ యువర్ ఎనర్జీ. ఎసానో అదే అనమాట. టు హిట్ సమ్మన్, ఎవరిని కొట్టడమా, ఆన్సర్ కాదు. టు టేక్ అ ఛాన్స్ తీసుకోవడమా, అవకాశం తీసుకోవడమా, నాట్ ది ఆన్సర్. టు రివీల్ వాట్ యూ రియల్లీ థింక్, నువ్వు అనుకునేది బయటికి అనుకోకుండా చెప్పడమా, నాట్ రిలేటెడ్. సో ఆన్సర్ ఏంటి అంటే షార్ట్ ఇన్ ది ఆర్మ్ ఈజ్ సంథింగ్ దట్ ఎనర్జైజెస్ యూ, సంథింగ్ దట్ లిఫ్ట్స్ యువర్ స్పిరిట్. ఓకే, మీ ఎనర్జీ లెవెల్స్ని లిఫ్ట్ చేసేదాన్ని అంటాం షార్ట్ ఇన్ ది ఆర్మ్. బ్యూటిఫుల్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 15, ఇడియమ్స్ని కూడా తప్పకుండా చదవండి. ఈ క్వశ్చన్ దేనిపైన బేస్ అయింది, ఒకాబ్ క్వశ్చన్స్ని చాలామంది స్టూడెంట్స్ ఇగ్నోర్ చేస్తారు. నేనేమంటానంటే నా స్టూడెంట్స్ అయినా మీరు ఒకాబ్నే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. వేరే వాళ్ళు ఇగ్నోర్ చేసే ఏరియానే ఇంకా గట్టిగా చదవాలి, దాంట్లో మార్క్స్ కొడితేనే కదా మనం ఆ మెరిట్ లిస్ట్ ఏదైతే దాంట్లో పై క్లెయిమ్ చేసే ఛాన్స్ ఉంది. వేరే వాళ్ళకి మనకి వచ్చే డిఫరెన్స్ అందరూ చేసే ఏరియాస్లో కాదు, ఎవరు ఎక్స్ప్లోర్ చేయని ఏరియాలో చాలా ఇంటెలిజెంట్గా ప్రిపరేషన్ చేసి కొట్టాలి, అవునా కదా. సో అందుకే ఎవరైతే స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ చేస్తారో ఒకాబ్ అనే ఏరియా ఒక గ్రే ఏరియా అనమాట. దీన్ని మీరు 100% హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ వన్ వర్డ్స్, స్పెల్ చెక్ క్వశ్చన్స్తో పాటు ఎవరైతే సాలిడ్ చేస్తారో వాళ్ళకి ఆల్రెడీ సెలెక్షన్ గ్యారంటీ అయిపోయినట్టే. మిగతావన్నీ చేయాలి, ఇది అడ్వాంటేజ్ అవుతుంది మీకు. ఎస్ఆర్ను తప్పకుండా ఒకాబ్ చదవండి, రైట్ గైస్. క్వశ్చన్ నెంబర్ 15, వాట్ ఈస్ ది ఆన్సర్. హైలైటెడ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంది, చూస్తే ఇడియం చూసారా, మళ్ళీ ఇంకొక ఇడియం. జీడీ ఎగ్జామ్లో కూర్చుంటే మీరు ఇప్పుడు 2 క్వశ్చన్స్ 2 into 2 4 మార్క్స్ వచ్చేవి ఆల్రెడీ ఇడియమ్స్ ఏదైతే. చూడండి, వాచింగ్ మీ టూ క్లోజ్లీ అండ్ మేకింగ్ మీ ఫీల్ అన్కంఫర్టబుల్. చూద్దాం. ఐ ఫీల్ దే ఆర్ వాచింగ్ మీ టూ క్లోజ్లీ అండ్ మేకింగ్ మీ ఫీల్ అన్కంఫర్టబుల్ ఇన్ ద న్యూ కాలేజ్. ఎవరైనా కూడా ఒక పర్సన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసి వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిని, ప్రతి మూవ్మెంట్ని అబ్జర్వ్ చేసి వాళ్ళని అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేశారనుకోండి, దాన్ని ఏ ఇడియంతో చూపించవచ్చు. బ్రీతింగ్ డౌన్ వన్స్ నెక్ అనాలా, బ్రేక్ అ లెగ్ అనాలా. బ్రేక్ అ లెగ్ సింప్లీ మీన్స్ దట్ వీఆర్ సేయింగ్ ఆల్ ద బెస్ట్ టు సమ్మన్. బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పే బదులు మీరు యాక్చువల్గా అనొచ్చు బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పే బదులు మీరు అనొచ్చు బ్రేక్ అ లెగ్. ఇది ఒక ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్. సో ఆప్షన్ 2 రాంగ్, సంబంధం లేదు. ఇన్ ద డార్క్, ఇఫ్ ఐ సే మై ఫ్రెండ్స్ కెరియర్ ఈజ్ ఇన్ ద డార్క్, దట్ మీన్స్ హీ ఈస్ గోయింగ్ త్రూ రఫ్ టైమ్, అవునా కదా. అండ్ అతను డిసైడ్ అవ్వలేకపోతున్నాడు అండ్ చాలా ఇగ్నోరెంట్గా ఉన్నాడు, అవునా. ఇగ్నోరెంట్గా ఉన్నాడు, అతని లైఫ్ చాలా అంధకారంలో నడుస్తుందని చెప్పాలంటే, ఇగ్నోరెంట్ బిహేవియర్ని, యాటిట్యూడ్ని చూపించాలంటే యూస్ చేసే ఇడియం ఇన్ ద డార్క్. సో రైట్ నౌ వీ డోంట్ నీడ్ ఇట్. రన్ అవుట్ ఆఫ్ స్టీమ్ అంటే, ఇఫ్ ఐ సే యువర్ ప్రిపరేషన్ ఈజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ స్టీమ్ అన్నాను అంటే మీనింగ్ ఏంటి అంటే మీ ప్రిపరేషన్లో ఎనర్జీ లెవెల్స్ అనేవి పడిపోతున్నాయి, ఓకేనా, రైట్. ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది అని ఎక్కడ చెప్పాలన్నా, ఇంట్రెస్ట్ లేకుండా పోతుందని చెప్పాలన్నా,
ఇఫ్ ఐ రియలీ వాంట్ టు సే దట్ యువర్ లెవెల్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ గోయింగ్ డౌన్, అప్పుడు నేను అంటాను యు ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ స్టీమ్. ఓకే, అంటే మీనింగ్ ఏంటి అంటే ఫ్యూయల్ తగ్గిపోతుంది. స్టీమ్ ఈస్ ది ఫ్యూయల్ దట్ రన్స్ అ ట్రైన్. అప్పట్లో స్టీమ్ ఇంజిన్స్ ఉండేది అనా కదా. సో ఇఫ్ అ ట్రైన్ ఈజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ స్టీమ్, దాని స్పీడ్ రిడ్యూస్ అయిపోతుంది, ఎనర్జీ రెడ్యూస్ అయిపోతుంది అవునా కదా. ఇంట్రెస్ట్ రెడ్యూస్ అవ్వడం కానీ, ఎనర్జీ రెడ్యూస్ అవ్వడం కానీ, పవర్ రెడ్యూస్ అవ్వడం కానీ, ఈ అన్ని సెన్సెస్లో మనం రన్ అవుట్ ఆఫ్ స్టీమ్ వాడచ్చు. రైట్ నౌ వీ డోంట్ వాంట్ ఇట్. మనకేం కావాలి? వాచింగ్ సమ్మన్ వెరీ కేర్ఫుల్లీ, క్లోజ్లీ అండ్ మేకింగ్ దెమ్ ఫీల్ అన్కంఫర్టబుల్. ఒక పర్సన్ని చాలా డీప్గా చూసి, వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని చూసి వాళ్ళు అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేలా చేయడాన్ని మనం ఏమంటాం? దట్ ఈస్ కాల్డ్ బ్రీతింగ్ డౌన్ వన్స్ నెక్. ఏమంటే యాక్చువల్గా బ్రీతింగ్ డౌన్ వన్స్ నెక్ అంటే మీనింగ్ ఏంటి? లిటరలీ ఇమాజిన్ మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నారు, పని చేస్తున్నారు, మీ మేనేజర్ అంటే వెనకనే లిటరలీ అతను బ్రీత్ చేస్తుంటే మీ నెక్కి తగులుతుంది. బ్రీతింగ్ డౌన్ వన్స్ నెక్ అంటే నీ వెనకనే కూర్చొని అది నిలబడి నువ్వేం చేస్తున్నావు అబ్జర్వ్ చేస్తున్నాడు. అది చాలా ఆక్వర్డ్గా అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది. లైక్ మీరు కనుక ఒక ఎగ్జామినేషన్ రాస్తే, ఎగ్జామినేషన్లో మీరు రాసేటప్పుడు మీ ఇన్విజిలేటర్ మీ వెనక నిలబడి కనుక ఉన్నాడు అనుకో, అబ్జర్వ్ చేస్తాడు అనుకో, బాగా రాసే మీరు అంత బాగా పర్ఫామ్ చేయలేకపోవచ్చు. అంటే బాగా రాయడం అంటే మీరు బాగా కాపీ కొడతారు కదా, అది మీరు ఇబ్బంది పడవచ్చు. ఎస్ ఆర్ నో? రైట్. సో బ్రీతింగ్ డౌన్ వన్స్ నెక్ అంటే మీనింగ్ ఏంటి? మిమ్మల్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసి మిమ్మల్ని అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేలా చేయడం. దాట్ ఈస్ ది రెస్పాన్స్. సో ఆన్సర్ ఆప్షన్ 1. బ్యూటిఫుల్ అనమాట. ఇలాంటి ఇడియమ్స్ని మీరు తప్పకుండా కవర్ చేయండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, బ్రీతింగ్ డౌన్ వన్స్ నెక్, బ్రీతింగ్ డౌన్ వన్స్ నెక్ అంటే మీనింగ్ ఏంటి? ఇలా క్లోజ్గా వాచ్ చేయడం. బ్రీతింగ్ డౌన్ వన్స్ నెక్. ఇప్పుడు ఇది బ్రెయిన్లోకి వెళ్ళిపోవాలి అండ్ ఎప్పటికీ గుర్తుండిపోవాలి. రైట్. ఎప్పుడైనా ఒక పర్సన్ మిమ్మల్ని చాలా క్లోజ్గా చూస్తే మీరు యూస్ చేయండి. ఓకేనా? యు ఆర్ బ్రీతింగ్ డౌన్ మై నెక్ అనొచ్చు అనమాట. చూడండి, ఇతను మేనేజర్ అనుకోండి, ఈమె ఒక ఎంప్లాయీ, ఈమె చేసే ప్రతి ఒక్క పని ఇతను అబ్జర్వ్ చేస్తున్నాడు. నౌ దిస్ పర్సన్ ఈస్ బ్రీతింగ్ డౌన్ హర్ నెక్ అన్నా కదా. రైట్. చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసి ఆమె అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి చేస్తాడు. అండ్ ఒక స్టీమ్ ఇంజన్ కనిపిస్తుంది ఇక్కడ. ఈ స్టీమ్ ఇంజన్లో ఈ ఇంజన్ రన్ అవ్వాలి అంటే, ట్రైన్ రన్ అవ్వాలంటే ఇట్ నీడ్స్ ఫ్యూయల్. ఆ ఫ్యూయల్ ఏది అంటే, స్టీమ్ ఇంజన్ నడవాలంటే స్టీమే కావాలి, కోల్ నుంచి వస్తుంది. ఎస్ ఆర్ నో? ఆ స్టీమే కనుక లేదు అంటే ఎనర్జీ తగ్గిపోతుంది. సో డిక్రీజ్ ఇన్ ద ఎనర్జీ, డిక్రీజ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్, దాన్ని కూడా మనం ఏం చూపిస్తాం? రన్ అవుట్ ఆఫ్ స్టీమ్. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూస్తే పర్సన్ ఈజ్ వాకింగ్ ఇన్ ద డార్క్. దిస్ పర్సన్ ఈజ్ ఇన్ ద డార్క్. ద యాక్టర్స్ కెరియర్ ఈజ్ ఇన్ ద డార్క్ అంటే మీనింగ్ ఏంటి అంటే అతని కెరియర్ని అంత కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోవట్లేదు, చాలా ఇగ్నోరెంట్గా ఉన్నాడు ఈ మధ్యలో, ప్రాపర్గా డెసిషన్స్ తీసుకోవట్లేదు ఈ మధ్యలో అన్నా కదా. రైట్. అంధకారం నడుస్తుంది లైఫ్, ఫెయిల్యూర్ లైఫ్, ఇగ్నోరెంట్ లైఫ్. రైట్. ఐ విల్ సే ద పర్సన్స్ లైఫ్ ఈజ్ ఇన్ ద డార్క్. ఏమంటే యాక్చువల్గా ఇన్ ద డార్క్. ఇలా మీరు విజువలైజ్ చేసి కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. రైట్. బ్యూటిఫుల్ లెవెల్లో అన్నీ చదవచ్చు. చలో, రైట్ గైస్. సో నౌ వీ హ్యావ్ రీచ్డ్ అ పాయింట్ వేర్ వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ యువర్ ఫేవరెట్ ఏరియా. స్టూడెంట్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు, క్లోజ్ టెస్ట్ చెప్పండి సార్, క్లోజ్ టెస్ట్ చెప్పండి. క్లోజ్ టెస్ట్ ఈజ్ ది మోస్ట్ డిమాండెడ్ ఏరియా. ఎందుకంటే క్లోజ్ టెస్ట్ అనే ఒక్క ఏరియా నుంచి డైరెక్ట్గా ప్రతి ఒక్క ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయి. 5 నుంచి 10 మార్కులు వస్తాయి. జీడీ ఎగ్జామ్లో కూర్చున్న స్టూడెంట్స్కి 10 మార్కులు, ఎంటీఎస్ అవి రాసే వాళ్ళకి ఇంకా ఎక్కువ. ఎస్ఆర్నో? ఇప్పటికైతే ఎంటీఎస్ లేదు. సీజీఎల్ మెయిన్స్ రాయబోయే వాళ్ళకి చాలా ఎక్కువ మార్క్స్ వస్తాయి. దీని నుంచి మీరు 10 to 15 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ సిహెచ్ఎస్ఎల్ మెయిన్స్ రాస్తారో వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. ఓకే, సో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ ప్రిపరేషన్, బ్యాంక్ పీఓ క్లర్క్ రాసే వాళ్ళకి ఇంపార్టెంట్, ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అనమాట. దీన్ని కవర్ చేద్దాం. ఎలా చేయాలి? చదవాలి. ఓకేనా? రైట్. ఒకసారి చదివేసి ఎక్కడెక్కడైతే బ్లాంక్స్ ఉన్నాయో వాటిని ఫిల్ చేయాలి. బ్లాంక్ నెంబర్ 1, బ్లాంక్ నెంబర్ 2, బ్లాంక్ 3, బ్లాంక్ 4 and 5. చాలు. Several lines of geological evidence dash that an asteroid that was as much as 10 kilometers 6 miles in diameter hit the Earth at the end of the Cretaceous dash. This evidence includes an ancient impact crater in the Yucatan Peninsula of Mexico that dates dash the time of the extinction. Right. The impact would have produced an enormous dust cloud that would have dashed into the atmosphere and dash the planet. Right. ఓకే, సో చాలా సింపుల్ అనమాట. ఇదంతా దేని గురించి? జియోలజికల్ ఇన్ఫర్మేషన్ సంబంధించింది. ఒక ఆస్ట్రాయిడ్ వచ్చేసి భూమిని హిట్ చేసింది. అప్పుడే ఏవైతే డైనోసార్స్ ఉన్నాయో, డైనోసార్ టైంలో పీరియడ్లో నడిచిన డైనోసార్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ప్యారలల్ జాతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్పుడే అంతరించిపోయాయి ఒక ఆస్ట్రాయిడ్ హిట్ చేయడం వల్ల. అవునా కదా? అప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడుతున్నాం. అవునా కదా? రైట్. సో చూస్తే క్రెటేషియస్ పీరియడ్లో జరిగిందంట. అయితే అది ఎక్కడ జరిగిందంటే యుకేటన్ పెనిన్సులా మెక్సికో దగ్గర ఉంది. ఇప్పటికి కూడా క్రేటర్ ఉంది. ఇప్పటికి కూడా ఆ ఆస్ట్రాయిడ్ పడ్డ క్రేటర్ ఇప్పటికి కనిపిస్తుంది. అవునా కదా? రైట్. అది పడ్డప్పుడు చాలా ఇనార్మస్ డస్ట్ క్లౌడ్ ఎర్త్ మొత్తం పాస్ అయింది.
అండ్ అట్మాస్ఫియర్ మొత్తాన్ని కప్పేసింది డస్ట్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. బ్యూటిఫుల్. ఎంత ఉంది సైజు? 10 కిలోమీటర్ డయామీటర్, చాలా పెద్దది. 10 కిలోమీటర్ డయామీటర్ ఉన్న ఒక పెద్ద రాయి ఆస్ట్రాయిడ్ వచ్చి పడ్డది అనమాట. రైట్, అప్పుడే ప్రతి ఒక్క డైనోసార్ అంతరించిపోయింది, ప్రతి జీవి కూడా ఆల్మోస్ట్. రైట్, సో చూడండి క్వశ్చన్ నెంబర్ 16. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ ఫర్ బ్లాంక్ నెంబర్ 1. సెవరల్ లైన్స్ ఆఫ్ జియోలజికల్ ఎవిడెన్స్ డాష్ దట్ అన్ ఆస్ట్రాయిడ్ ప్రివారికేటా, సైనా, ఇంటిమేటా, ఇండికేటా. ప్రివారికేట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఏదైనా కూడా మనం నియంత్రించడానికి ట్రై చేయడం, నియంత్రించడాన్ని మనం ఏమంటాం అంటే ప్రివారికేట్. ప్రివెంట్ సంథింగ్. ప్రివారికేట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్మోస్ట్ ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్, అవాయిడ్ సంథింగ్ అవునా. ప్రివారికేట్ అంటే మీనింగ్ ఏంటంటే రియల్ డిస్కషన్ మనం అవాయిడ్ చేయడం. రైట్, అదనుకోండి. 2, టాక్ ఇన్ అన్ ఎవేజివ్ మేనర్. దీని మీనింగ్ ప్రివారికేట్ అంటే మీనింగ్ ఏమవచ్చు అండి, ఇంకా ప్రివెంట్ ద మెయిన్ ఫోకస్ టు బి సమ్వేర్ ఎల్స్. ఓకేనా, ప్రివెన్షన్ కావచ్చు ఒకటి, లేకపోతే టు టాక్ ఇన్ అన్ ఎవేజివ్ మేనర్. ఎవేజివ్ మేనర్లో మాట్లాడడం కూడా ప్రివారికేట్ అని అంటాం. ఓకే, అంటే రియల్ మాటని తప్పించుకోవడం. సో ఇక్కడ ఇప్పుడు చెప్పండి, సెవరల్ లైన్స్ ఆఫ్ జియోలజికల్ ఎవిడెన్స్ డాష్ దట్. ప్రివారికేట్కి ఏమైనా సంబంధం ఉందా ప్రివెన్షన్కి? ఇక్కడ లేదు. సైన్ దట్ అనాలా. ఇంటిమేట్ మీన్స్ క్లోజ్, అసలు ఈ వర్డ్కి సంబంధం లేదు. ఇంటిమేట్ ఫ్రెండ్స్ అంటాము, క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో ఆప్షన్ 3 కూడా సంబంధం లేనిది. ఇండికేట్. సెవరల్ లైన్స్ ఆఫ్ జియోలజికల్ ఎవిడెన్స్ ఇండికేట్ దాట్. ఓకే, జియోలజికల్ ఎవిడెన్స్ నిరూపిస్తుంది అండ్ సూచిస్తుంది అని చెప్పాలి. ఇండికేట్ చేసింది ఏంటి అంటే ఒక ఆస్ట్రాయిడ్ వచ్చేసి ఎర్త్ని హిట్ చేసిందని చెప్పేసి జియోలజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎస్ ఆర్ నో? సో దాట్స్ ద ట్రూత్. అయితే ఎవిడెన్స్ ఇండికేట్ దాట్. ఓకే, ఇండికేట్ ఇస్ ది పర్ఫెక్ట్ వర్డ్. ఇలా మీరు సిచ్యువేషన్కి కాంటెక్స్ట్కి సంబంధించిన వర్డ్స్ని చూస్ చేసుకుంటూ వెళ్ళడమే క్లోజెస్ట్ అంటే. యూ నీడ్ టు రీడ్ ద కాంటెక్స్ట్. ప్యాసేజ్లో ఫ్లోకి సంబంధించి డిస్కషన్ సంబంధించి వర్డ్స్ని ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. దట్స్ ఇట్. ఓకే, అండర్స్టాండింగ్ అవసరం. నెక్స్ట్ వన్ చూస్తే సెకండ్ బ్లాంక్ దగ్గర రావాలి ఇప్పుడు మనం. ఇన్ డయామీటర్ హిట్ ది ఎర్త్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్రెటేషియస్ డాష్. క్రెటేషియస్ స్పేసా, క్రెటేషియస్ స్పెల్లా, క్రెటేషియస్ ప్యానా, క్రెటేషియస్ పీరియడా? కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే క్రెటేషియస్ పీరియడ్ అంటాం. యాక్చువల్లీ మనం క్రెటేషియస్ పీరియడ్, డైనోసార్స్ ఉన్న పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ అంటాం క్రెటేషియస్ పీరియడ్. ఓకే, క్రెటేషియస్ పీరియడ్. దానికి ఒక టైం లిమిట్ కూడా ఉంటుందండి. రైట్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది కూడా ఉంటుంది టైమ్. ఓకే, కొన్ని మిలియన్ సంవత్సరాల ముందు, అది ఎప్పుడు నాకు ప్రాపర్ గుర్తులేదు. బట్ క్రెటేషియస్ పీరియడ్ అంటే డైనోసార్స్ ఎగ్జిస్ట్ అయిన పీరియడ్, ఆ టైం పీరియడ్ అనమాట. ఆ కాలం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం అంటాం క్రెటేషియస్ పీరియడ్. ద వర్డ్ దట్ గోస్ ఇన్ టు ద సెకండ్ బ్లాంక్ ఇస్ పీరియడ్. దట్స్ ఇట్. సో స్పేస్, స్పెల్ అండ్ స్పాన్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనమాట. ఆన్సర్ ఇచ్చే ఛాన్స్ లేదు. థర్డ్ బ్లాంక్ వస్తే దిస్ ఎవిడెన్స్ ఇన్క్లూడ్. ఆప్షన్స్ కనిపించాలి కాబట్టి మీకు. ఇప్పుడు మీరు దీని ఆన్సర్ ట్రై చేయండి. థర్డ్ బ్లాంక్ ఇక్కడ రావాలి. ఓకేనా. సో దిస్ ఎవిడెన్స్ ఇన్క్లూడ్స్ అన్ ఏన్షియంట్ ఇంపాక్ట్ క్రేటర్ ఇన్ ద యుకేటన్ పెనిన్సులా ఆఫ్ మెక్సికో దట్ డేట్స్ డాష్ ద టైమ్. ద డేట్స్ ఫర్ ఇన్ టు ఆఫ్ ద డేట్స్ టు ద టైంని చూపిస్తుంది అని చెప్పాను. ద డేట్స్ టు ద టైమ్ ఆఫ్ ఎక్స్టింక్షన్. యుకేటన్ పెనిన్సులా మెక్సికోలో హిట్ చేసింది. అది ఏ పీరియడ్ని చూపిస్తుంది? యాక్చువల్గా ఎక్స్టింక్షన్, అంతరించిపోవడం చూపిస్తుంది. అవునా కదా. ద డేట్స్ టు ద టైమ్. అవునా కదా. దట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్. సో ప్రెపోజిషన్ దట్ ఈస్ రిక్వైర్డ్ అలాంగ్ విత్ డేట్ ఈస్ డేట్ 2. అవునా కదా. బ్యాక్ ఉంటే ఇంకా బాగుండేది, బట్ డేట్ 2 ఇస్ ది కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఓవర్ హియర్. సో మిగతావన్నీ తీసేయండి. ఇన్ కాదు, ఫర్ కాదు, ఆఫ్ కాదు. ఆన్సర్ హ్యాస్ టు బి ద డేట్స్ 2. దాట్స్ ఇట్. Where are we? Blank number 4. Question number 19. One more question after this. Okay, chalo. Ippudu try cheyandi. The impact would have produced an enormous dust cloud that would have risen up lekapothe rise in. See, would have కనిపిస్తుంది కదా. ఎక్స్ప్రెషన్ would have is the perfect expression. పర్ఫెక్ట్ రాసాము అంటే పర్ఫెక్ట్ తర్వాత మనకి పర్ఫెక్ట్ టెన్సెస్లో V3 రావాలి. రైట్, V3 రావాలి అంటే రైజ్డ్ అప్ రాయొచ్చు, కాకపోతే రైజా లేకపోతే రిజన్ రాయాలా? కరెక్ట్ ఏమవుతుంది? పైకి లేవడానికి జనరల్గా అంటే మనం రైస్, అండ్ రైస్కి పాస్ట్ టెన్స్ అవుతుంది రోస్, అండ్ పార్టిసిపల్ ఫామ్ అవుతుంది రిజన్. రైట్, సో ఇది ప్రాపర్ యూసేజ్ అనమాట. రైస్, రోస్, రిజన్. థర్డ్ ఫామ్ రిజన్ కాబట్టి ఒకటే ఒక ఆప్షన్లో రిజన్ కనిపిస్తుంది. దట్ ఈస్ ఆప్షన్ 3. సో మనం అంటాం దట్ వుడ్ హ్యావ్ రిజన్ అప్ ఇన్ టు ది అట్మాస్ఫియర్. డస్ట్ మొత్తం కూడా ఒక్కసారి వచ్చేసి ఆస్ట్రాయిడ్ హిట్ చేస్తే మొత్తం డస్ట్ మొత్తం కూడా పైకి లేచి అర్త్ మొత్తాన్ని కప్పేసింది ఒక డస్ట్ క్లౌడ్. ఓకేనా. రైట్, అట్మాస్ఫియర్ అండ్ డాష్ ద ప్లానెట్ మొత్తాన్ని ఏం చేసింది? యాక్చువల్లీ అదే చెప్తున్నా, కప్పేసింది చెప్పాలంటే ఏం చెప్పాలి? దట్ వాల్డ్ అనాలా, దట్ ఎన్సర్కిల్డ్ అనాలా, దట్ ఫెన్స్డ్ క్యాప్చర్డ్, దట్ ఎన్సర్కిల్డ్ చుట్టుముట్టింది, కప్పేసింది అని చెప్పాలంటే వి యూస్ ద వర్డ్ ఎన్సర్కిల్డ్. వాల్డ్ కాదు, గోడ గురించి మాట్లాడలే, ఫెన్సింగ్ చేయడం గురించి మాట్లాడలే, క్యాప్చర్ చేయడం కూడా మాట్లాడలే. సో ఆన్సర్ ఏంటి అంటే ఎన్సర్కిల్ ద ప్లానెట్. అవునా కదా. రైట్, దట్ ఎన్సర్కిల్ ద ప్లానెట్, చుట్టుముట్టేసింది. రైట్,
క్లోజ్. దీంతో మనం క్లోజ్ టెస్ట్ ఆన్సర్ అయిపోయింది. సో ఇప్పుడు చెప్పండి, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? క్లోజ్ టెస్ట్ ఏమైనా డిఫికల్ట్ అనిపిస్తుందా ఆర్ ఈజ్ ఇట్ కంపారిటివ్లీ ఈజీ? ఇట్ ఈస్ వెరీ ఈజీ, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చేయొచ్చు. ఇక్కడ దాకా వీడియో విన్న మీకు కనుక ఒక్కవేళ ఇంగ్లీష్ ఈజీ అని కొంచెమైనా ఫీలింగ్ వస్తే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్స్లో దీన్ని అన్నింటిలో షేర్ చేస్తారని నేను బిలీవ్ చేస్తున్నాను, నమ్ముతున్నాను. మీరు చేస్తారని అనుకుంటున్నాను. రైట్, మీరు నాకు చేసే సపోర్ట్ మీరు వాట్సాప్లో గ్రూప్స్ అన్నింటిలో షేర్ చేసి వీడియోని నలుగురికి షేర్ చేసి చూపిస్తారని నేను బిలీవ్ చేస్తున్నాను. రైట్ గైస్, ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ మ్యాటర్లో కొంచెం సీరియస్గా ఉన్నారో ఈ వీడియో చూసి కనుక మీకు ఇంగ్లీష్ చాలా ఈజీ అని కనుక అనిపిస్తే మన కోర్స్లో కనుక ఎన్రోల్ అయితే నేను దగ్గరుండి A to Z ఇంగ్లీష్ నేర్పడానికి ట్రై చేస్తాను. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు, 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ప్రతి ఒక్క వీడియో నేనే దగ్గర నుండి టీచ్ చేస్తాను. మీకు ఎంత బాగా అర్థమవుతుందని మీరు ఒక్కసారి ఆలోచించండి. ఓకే, సో కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పడం జరుగుతుంది. ఉన్న ఈ 2 months స్పాన్ కనుక కరెక్ట్గా ప్లాన్ చేస్తే 40 out of 40 ఇంగ్లీష్లో వచ్చే పాసిబిలిటీ 100% ఉంది. జీడీ ఆస్పిరెంట్స్ అందరూ కూడా అస్సలు వెయిట్ చేయకుండా యాప్ డౌన్లోడ్ చేయండి, డెమో వీడియోస్ చూడండి. పర్చేస్ చేసే కోర్సెస్ దగ్గరనే మీకు పెయిడ్ కోర్సెస్ లోపలనే డెమోస్ కనిపిస్తే ప్రతి ఒక్క కోర్సులో కూడా డెమో వీడియోస్ ఫోల్డర్ ఉంటుంది, చూసేసేయండి, జాయిన్ అయిపోండి, ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. డౌన్లోడ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ రైట్ నౌ. ఓకేనా? రైట్, 499 రూపీస్ కనుక మీరు పే చేస్తే మీకు 3 months యాక్సెస్ వస్తుంది. మీరు ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఇంగ్లీష్లో ప్రిపరేషన్ చేసిన వాళ్ళే అయిపోతారు. ఎస్ఎస్సి సిజిఎల్ మెయిన్ స్టూడెంట్స్ ఉన్నా, సిహెచ్ఎస్ఎల్ మెయిన్ స్టూడెంట్స్ ఉన్నా తప్పకుండా కోర్సులో ఎన్రోల్ అవ్వండి. మీకు ఇంగ్లీష్ కంప్లీట్గా ఇక్కడ కవర్ అయిపోతుంది. థియరీ ప్లస్ ప్రాక్టీస్, గ్రామర్ ప్లస్ వొకాబులరీ, 0 level to హై లెవెల్, తెలుగు మీడియం స్టూడెంట్ కూడా అర్థమయ్యే విధంగా బైలింగ్వల్లో లెసన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఏరియా గ్రామర్, వొకాబులరీ, కాంప్రిహెన్షన్ పార్ట్, క్లోజ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ రైటింగ్ కూడా ఉంటుంది అనమాట. తీసుకోండి. ఓకే, బ్యాంక్ పీఓ అండ్ క్లర్క్ స్టూడెంట్స్ కూడా దీంట్లో ఎన్రోల్ అయ్యి ప్రిపరేషన్ని బూస్ట్ చేసుకోవచ్చు. రైట్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ స్టూడెంట్స్కి నేను ఇచ్చే ఒక సపరేట్ అడ్వైజ్ ఏంటి అంటే, ఉన్న టైంని యూటిలైజ్ చేస్తే 0 knowledge ఉన్న నువ్వు కూడా ఇంగ్లీష్లో ఫుల్ మార్క్స్ కొట్టచ్చు. ఆ 25 marks తోటే నువ్వు జాబ్ కొట్టి రేపటి రోజు యూనిఫామ్ వేసి జాబ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. సో అర్థం చేసుకో, ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ చాలా సీరియస్ తీసుకోండి అన్న. ఈసారి నోటిఫికేషన్లో జాబ్ కొట్టాలి అని ఫైర్ ఉన్న ప్రతి ఒక్క ఎస్పిరెంట్ కూడా ఇంగ్లీష్లో కాన్సన్ట్రేట్ చేసి 25 marks కొట్టడం ఎలా ఆలోచించి స్టార్ట్ చేయండి. అండ్ ఆ ఆలోచనకి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే, ప్రతి ఒక్క పాయింట్లో సొల్యూషన్ ఉన్న మన ఇంగ్లీష్ కోర్స్. మిషన్ ఇంగ్లీష్ అనే కోర్స్ కనిపిస్తుంది మీకు 6 monthsకి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు 6 months తీసుకోండి. ప్రతి ఒక్క వీడియో నేను చెప్తా, అన్ని ఏరియాస్ దీని లోపల ఉంటాయి. 599 రూపీస్కి. అండ్ 3 months కోర్స్ కూడా యాక్సెస్ ఉంది. షార్ట్ టర్మ్ కావాలనుకుంటే 399 రూపీస్కి తీసుకోండి. ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసి మిషన్ ఇంగ్లీష్లో డెమో వీడియోస్ చూడండి, నచ్చితే జాయిన్ అయిపోండి, ఇంగ్లీష్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. తప్పకుండా మీకు దగ్గరుండి ఇంగ్లీష్ నేను నేర్పిస్తాను అండ్ మార్క్స్ కొట్టేలా చేస్తాను, జాబ్ కూడా కొట్టేలా చేస్తాను. మన స్టూడెంట్స్ అందరికి కూడా చాలామంది మన లాస్ట్ నోటిఫికేషన్ సెలెక్షన్స్ కొట్టారు. మీకు ఒకసారి రిజల్ట్స్ కొట్టడానికి పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, రైట్. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ మీరు ఇమీడియట్గా కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. రైట్ గైస్, సో ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి అండ్ టెట్ డిఎస్సి వాళ్ళకి అందరికీ కూడా మిషన్ ఇంగ్లీష్ కోర్సెస్ అండ్ బ్యాంక్ ఎస్ఎస్సి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాంక్ ఎస్ఎస్సి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కోర్స్ ఉందన్నమాట. ఎవరి కోర్సెస్లో వాళ్ళు నీట్గా చూసుకొని జాయిన్ అయిపోండి. డౌట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన యూట్యూబ్ ఛానల్ సర్చ్ చేస్తే లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ అని కొట్టిన వెంటనే కింద రికమెండేషన్లో సమీర్ అని ఇంకొక ఛానల్ చూపిస్తున్నాను. అదొక గుజరాతీ ఛానల్. కొంచెం జాగ్రత్తగా మీరు లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ అని కొట్టిన తర్వాత మన ఛానల్కి సర్చ్ చేయండి. కింద రికమెండేషన్లో చూడకుండా సర్చ్ చేసి ఆ తర్వాత నా ఫోటోని చూడండి. ఓకే, గుజరాతీ ఛానల్ ఒకటి ఉంది, చాలామంది దానికి డిస్ట్రాక్ట్ కూడా అవుతున్నారు. సో సర్చ్ చేయండి. సర్చ్ చేసిన తర్వాత ట్యాప్ చేసిన తర్వాత ఛానల్ కనిపిస్తే చూడండి. రికమెండేషన్ చూసి డివియేట్ అవ్వకండి. ఓకే, తొందరపడకండి. ఓకే, కూల్గా చూడండి, స్పెల్లింగ్ కరెక్ట్గా ఉండాలి. లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ ఇది చూడాలి. నేమ్ ఏంటి? AMEER. ఎస్ పెట్టకండి ముందు. ఓకేనా, అది వేరే ఛానల్కి వెళ్ళిపోతుంది. రైట్, జాగ్రత్త. సో ఇమీడియట్గా వీడియో చూసిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసినాక బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఆ లైక్స్ ద్వారా నాకు అర్థమవుద్ది వీడియో మీకు ఎంత బాగా రీచ్ అయింది. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పటిదాకా లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న డౌట్స్ అన్నీ కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ మీ కామెంట్స్ పైన రావచ్చు. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ వీడియోని తప్పకుండా ఇక్కడ దాకా మీరు చూస్తుంటే నా వీడియోస్ కనుక మీకు చాలా నీట్గా అర్థమై ఉంటే, యూజ్ అవుతున్నాయి అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోస్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అందరికీ షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్స్లో, ప్రతి ఒక్క ఫేస్బుక్ గ్రూప్లో, ప్రతి ఒక్క గ్రూప్లో, ఎడ్యుకేషన్ గ్రూప్స్లో ఈ వీడియోని సర్క్యులేట్ చేయడానికి ట్రై చేయండి. దిస్ ఇస్ మై ఓన్లీ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, గుడ్ డే. ఐ విష్ వెరీ గుడ్ లక్ ఇన్ యువర్ ప్రిపరేషన్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తా.